అన్ఫార్చునేట్లీ క్లైమేట్ చేంజ్ చూస్తున్న ఫస్ట్ జనరేషన్ మనమే, అండ్ ఇది ఆపే లాస్ట్ జనరేషన్ కూడా మనమే అవుతాం. సో on this note, I would like to introduce our guest Vishal Raj here. Hello. Hello, Hi. Suraj. సో విశాల్ గురించి చెప్పాలంటే వన్ లైనర్ లో ఇట్స్ జనతా గ్యారేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసారు కదా, సో అది రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్. So we'll get into, there's a lot to talk about environment today, so there's very much to talk. And our heroine today is, నీ పేరు చెప్పు. Dimple. Yes, so we have Dimple here as well. So let's get into the podcast now, and so let's not take it into segments this time. Sure. Let's make it pretty much like a conversation about environment, and we'll talk about everything. So Dimple, do you want to start asking questions? Yes. Yes, నీ క్వశ్చన్ ఏంటో అడుగు. మీకు ఏ కలర్ అంటే ఇష్టం? Hello, Dimple. Firstly, thank you for coming all the way to ask me questions, and also thank you for reminding me that I'm not so adult. So, favorite color. Which color is your favorite? Firstly, if I may ask. Blue. Blue. My favorite color is green, but not just as a color. నీకు మన పిహెచ్ స్కేల్ ఏదైతే ఉందో, గ్రీన్ ఇస్ ది బెస్ట్ కలర్ టు సీ. ఎందుకంటే గ్రీన్ హ్యాస్ అ పిహెచ్ ఆఫ్ 7. ఇప్పుడు పిహెచ్ స్కేల్ సురేష్ భాయ్, వి హ్యావ్ 0 to 14. గ్రీన్ ఇస్ ది 40. గ్రీన్ ఇస్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఇట్. సో అందుకే మనకి ఏ కలర్ ఇష్టమైనా కూడా యూ షుడ్ బి సరౌండెడ్ విత్ గ్రీన్ కలర్ ఫర్ యూ టు బీ కామ్ అండ్ ఫర్ యువర్ మైండ్ టు స్టే కూల్. Nice. సో మనకి రిగార్డ్లెస్ ఆఫ్ నా ఫేవరెట్ కలర్ ఎనీవేస్ Yeah, గ్రీన్, yeah. నాట్ జస్ట్ ఫర్ ది రీజన్ ఆఫ్ Yeah. ఇట్ బీయింగ్ అ కలర్, కానీ దట్ ఈస్ గుడ్ అండ్ కీప్స్ మీ కామ్ అని ఫీల్. నాకు మా టీచర్ చెప్పారు, వెజిటేబుల్స్ వాష్ చేసిన వాటర్ ని గార్డెనింగ్ కి యూజ్ చేస్తారు. స్కూల్ నుంచి వాటర్ బాటిల్ లో వాటర్ తెచ్చిన వాటర్ ని కూడా గార్డెనింగ్ కి యూజ్ చేస్తారు. బ్రష్ చేసేటప్పుడు వాటర్ ని ఎక్కువసేపు వదలకూడదు, బాతింగ్ చేసేటప్పుడు వాటర్ ని ఎక్కువగా వదలకూడదు. వెరీ గుడ్. ఇంకా మీకు ఏమైనా టిప్స్ తెలుసా? ఇవన్నీ చేస్తున్నావా నువ్వు, టీచర్ చెప్పినవన్నీ? వెరీ గుడ్ డింపుల్. ఇవన్నీ యాక్చువల్లీ కరెక్టే చేస్తున్నావు ఎవ్రీ డే. పక్కా నీ ఫ్రెండ్స్ కూడా చేయమని చెప్తున్నావా? వెరీ గుడ్. సో ఇవన్నీ కరెక్ట్ పాయింట్స్. ఇవన్నీ ఇఫ్ నువ్వు కరెక్ట్ గా డింపుల్ రోజు చేస్తే ఇట్స్ సింపుల్, యూఆర్ అన్ ఎన్వైరన్మెంటలిస్ట్. బికాజ్ మనం ఈ పనులే చేయాలి రోజు. ఇవే కాకుండా ఇప్పుడు మనం బయటకి ఎప్పుడు వెళ్తున్నప్పుడు నువ్వు దాహం వేస్తే ఏం చేస్తావు? నువ్వు ఎక్కడికి వెళ్తే వాటర్, బయట నువ్వు ఇంటి కాకుండా వేరే ఊరికి వెళ్ళి నీకు దాహం వేస్తే వాటర్ బాటిల్ కొనుక్కుంటాం. ఆ వాటర్ బాటిల్ కొనుక్కునే బదులు ఇఫ్ యూ కెన్ జస్ట్ క్యారీ ఎ స్టీల్ బాటిల్, అప్పుడు మనకు ప్లాస్టిక్ రాదుగా. ఇప్పుడు అలానే నువ్వు మమ్మీ షాప్కి కానీ కొనడానికి పంపించారనుకో, నువ్వు ఎలా వెళ్తావు? డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి కొనుక్కొచ్చేస్తావా? మరి ఒక బ్యాగ్, వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ తీసుకెళ్ళాలి. వాడే బ్రష్ వుడెన్ బ్రష్ వాడాలి. సో బేసిక్లీ ప్లాస్టిక్ కనిపించకుండా చేయగల ఏ పని చేసినా కూడా ఇట్స్ వెరీ గుడ్. How old were you when this lake project happened? I was in my 10th grade. 10th grade. 15, 16ish. నాకు గుర్తుండి 10th క్లాస్ లో నేను ఇవాళ స్కూల్కి లెక్కకుండా ఉంటే బస్సు వెళ్ళిపోద్దా, బస్సు వెళ్ళిపోతే స్కూల్ బంక్ కొట్టచ్చా ఆలోచించాను తప్ప, బట్ we're not this matured back then. So I was also not so mature. I just you wanted our lake to be in a good state. మీరు మెచ్యూర్ గా లేని ఫీల్ అవుతున్నారు అంతే నాకు తెలిసి. అది ఇప్పుడు మీరు బయట ఎవరికైనా చెప్పినా ఏదో ప్లాన్ చేసినట్టు నిజంగా చూసేవాళ్ళు ఏదో అనిపించినా కూడా, బట్ ది థింగ్ ఇస్ సురేష్ భాయ్, ఆల్ ఆఫ్ us know what has to be done. కానీ మనకు ఒక్కొక్కరిగా దిగం లోపలికి అంతే. మనం 10 మంది కలిసి దిగితే అది ఏదో చేసేయగలుగుతాం. మీకు బిజినెస్ మ్యాన్ సినిమా గుర్తుందా? దాంట్లో ఒక సీన్ ఉండేది, మహేష్ బాబు మొత్తం సూర్య ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మొత్తం ఎక్స్పాన్షన్ చేద్దామని చెప్తూ ఒక 20 మంది పరిగెడితే ఎలా ఉంటది తెలుసా, అది 20 మంది గనులు పడుకుని పరిగెడితే ఎలా ఉంటది తెలుసా టైప్ లో. మీరు 600 మంది మొత్తం క్లీనింగ్ చేయడానికి వెళ్తుంటే ఎలా ఉంటది తెలుసా టైప్ లో వెళ్ళారు. అది అసలు యాక్చువల్లీ లేక్ కి పక్కనే 2-3 ఇల్లు ఉండేవి.
వాళ్ళకి అర్థం కాలేదు ఇక్కడ ఏమవుతుందని ఫస్ట్. ఆ ఓనర్ హీ కేమ్ దట్ డే. హీ ఆస్క్డ్ మీ వాట్ యూ గైస్ డూయింగ్ హియర్, ఏమన్నా ఫంక్షనా అన్నాడు. ఆయనేమో లేదు లేదు సార్ మేము ప్లే క్లీన్ చేయడానికి వచ్చినాం అన్నాం. ఆయనేమో మేము ఇప్పటివరకు ఏదో రిలీజియస్ యాక్టివిటీస్ అన్నీ హ్మ్. అవుతాయి అక్కడ పక్కన యూజువల్లీ. సో మేము చేసిన తర్వాత లేటర్ పాపం ఐ మస్ట్ సే ది హోల్ సొసైటీ ఆఫ్ సైనిక్పురి హెల్ప్డ్ అస్. ఓహ్! వావ్! ఈవెన్ నౌ అక్కడ మేజర్లీ ఉండేది ఎక్స్ సర్వీస్ మెన్ అందరూ. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మెంబర్స్ ఆఫ్ దిస్ కాప్రా లేక్ రివైవల్ గ్రూప్ నౌ. They work ఓహ్! for it. They're still working on the cleanup part, but we are working very closely with the government because sanction అయిన అమౌంట్ లో కొంత పార్ట్ ట్రూ. పనులు జరిగాయి. బేసిక్లీ మాకు ఒక ఎజెండా లాగా ఉండేది. ఒక 10 పాయింట్స్ మాకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ లా ఉండేవి. సో దీనికి మాకు సొల్యూషన్స్ లాగా వి గివెన్ ఇట్ టు ది జిహెచ్ఎంసీ అప్పట్లో. హ్మ్. ఒక పాండ్ కట్టుకుంటే మనం ఇమ్మర్షన్ యాక్టివిటీ ఏమైనా చేస్తే పాండ్ లో చేసుకోవచ్చు, ఓకే. రాదర్ దాన్ డూయింగ్ ఇట్ డైరెక్ట్లీ ఇంటూ ది లేక్. హ్మ్. ఇప్పుడు మనం వినాయకుడి విగ్రహాలు ఇట్స్ బీన్ ఇన్ అవర్ కల్చర్. మనమేమో సరే దట్స్ ట్రెడిషన్. ఇనిషియలీ మనం మట్టి హ్మ్. వినాయకులు మన వాళ్ళు చేసిన మన వాళ్ళు కొంచెం దాన్ని ట్రూ. హంగు ఆర్ బాటిల్ యాడ్ చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ హ్మ్. అని చేసుకుంటూ పీఓపీ వచ్చారు. చేస్తారు. కానీ దట్ హ్యాస్ టు బి ఎక్కడ దగ్గర ట్రూ. విసర్జన చేయాల్సిందే. సో వాటర్ బాటిల్ చేయడం అనేది అలవాటు అయిపోయింది కాబట్టి ఆ సెంటిమెంట్ వి కెనాట్ సే నో. ట్రూ. సో వాట్ వి ఆస్క్డ్ జిహెచ్ఎంసీ ఇస్ లెట్స్ బిల్డ్ అ స్మాల్ పాండ్ హ్మ్. సో దట్ ఎనీ ఇమ్మర్షన్ యాక్టివిటీ హ్మ్. విల్ బి డన్ ఓన్లీ ఇన్ దిస్. ఇఫ్ ఎట్ ఓకే. ఆల్ ఇది ఉన్నా కూడా ఎవరైనా లేక్లు వేస్తే మాత్రం వీ షుడ్ పీనలైజ్ హిమ్. హ్మ్. వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేద్దాం, వాళ్ళకి ఎట్టి పరిస్థితి ఆపుకుందాం అన్నది అనుకొని దట్స్ హౌ వి బీన్. ఇప్పుడు స్కూల్స్ ఆర్ ఎడ్యుకేటింగ్ కిడ్స్ టు యూజ్ అన్ ఎకో ఫ్రెండ్లీ గణేష. ఇప్పుడు మాకు ఆఫీస్‌లో కూడా ఎవ్రీవేర్ దే స్టార్టెడ్ గివింగ్ ఔట్ గణేషాస్. సో ఇంట్లో చిన్ని గణేశాన్ని పెట్టి అండ్ అదే గణేశాలో చాలా మంది సీడ్స్ కూడా పెడుతున్నారు ఫర్ ఫ్లవర్స్ అండ్ ఆల్. సో అది మన ఇంట్లో లిటరల్‌గా మనం గణేశాన్ని కొన్నప్పుడు పాట్‌తో పాటు అమ్మారు చాలా మంది. అవును. ఐ రిమెంబర్ యూ ఆల్సో We were also doing it. డిడ్ దట్. We've been నువ్వే doing it. చేసావు అనుకుంటా తెలిసి నేను Yeah. చూసింది నాకు తెలిసి. We've been doing it for 10 years. Yeah. So every year we distribute clay Clay Ganeshas. Ganeshas, no. So So, that but we've it been has doing. grown in the last 5 years, kada. But people using it has grown, kada. What do you feel? మన దగ్గర ఏదైనా కూడా ఇట్స్ కూల్ అంటే పీపుల్ డూ ఇట్. సో సెన్సిటైజేషన్ టువర్డ్స్ ఎన్వైరన్మెంట్ ఇస్ డెఫినెట్లీ కూల్ కింద పీపుల్ ఆర్ కన్సిడరింగ్ ఇట్ True. నౌ డేస్. ఇట్స్ గోయింగ్ వెల్. కానీ ఇది చిన్న చిన్న వాటిలో కాకుండా పెద్ద వాటిలో కూడా ఇలానే మనం వెళ్తూ ఉంటే ప్రాబ్లం. ఇప్పుడు చిన్న గణేశాలు క్లేలు మనం వాడుతున్నాం, కానీ పెద్ద గణేశ వరకు వచ్చేటప్పుడు కల్లా ఆల్ ఆఫ్ us are అంటే True. మనకు అక్కడ ఆప్షన్ పెద్ద లేక Option లేదు. పిఓపి. సో ఆప్షన్ క్రియేట్ చేసేదానికి గవర్నమెంట్ కొంచెం ఏమైనా సపోర్ట్ చేసేటట్టు కానీ లేదా Hmm. ఇది కొంచెం ప్రైస్ కొంచెం దిగేటట్టు చేసిన దీని గురించి ఆర్టిజన్స్ కూడా ఎక్కువ వర్క్ చేస్తే. బట్ True. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్ డే విల్ కమ్ వెర్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ స్టార్ట్ యూజింగ్ క్లే True. గణేశాస్. బికాస్ Definitely. మనకే ఒక గిల్ట్ ట్రిప్ లో వస్తుంది ఈ మధ్య. ఏదో పిఓపి వాడే వాళ్ళని చూస్తే మనకే పిఓపియా మనం క్లే Yeah. వాడితే బాగుంటుంది కదా అన్నట్టు పీపుల్ ఆర్ Definitely. గివింగ్ ఇట్ ఎ థాట్. గుడ్. అంటే జనరల్లీ నేను ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే ఎప్పుడైనా సరే విశాల్‌ది పైన ఒక స్టోరీ కనిపించింది అంటే ఆ పక్క ఎవరో గవర్నరో, ఎవరినో సీఎంనో లేకపోతే ఎవరినో కలిసే ఉంటాడు. లేకపోతే ఈ అకౌంట్‌లో స్టోరీలు రావు. అవి తప్ప అనుకుంటా. సో ఇఫ్ సపోజ్ ఇప్పుడు పాడ్‌కాస్ట్ చేసిన ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ఎ మినిస్టర్ ఆర్ సమ్‌వన్ ఆల్సో ఐ విల్ హావ్ టు ఇట్ విల్ టేక్ లైక్ 2-3 మంత్స్ అట్‌లీస్ట్ ఫర్ మీ టు గో అప్రోచ్ అండ్ లుక్. సో హౌ డు యూ ప్లాన్ ఇట్ లైక్ అసలు మీ డే ఎలా ఉంటది? బీయింగ్ అన్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ వాట్ డు యూ డు? సో బేసిక్లీ యాజ్ ఐ టోల్డ్ యూ మనం ఫస్ట్ లేక్ వెళ్ళిన తర్వాత వాట్ వి డిడ్ ఇస్ వి స్టార్టెడ్ డూయింగ్ ఫీల్డ్ ఈవెంట్స్. మేము ఫీల్డ్ ఈవెంట్స్ అంటే ఫీల్డ్ ఈవెంట్స్ అంటే మచ్ బిఫోర్ స్వచ్ఛ భారత్ స్టార్టెడ్ మేము పార్క్స్ అన్ని మొత్తం ఆకులతో నిండిపోయిన ఖాళీ ఎంటీ గ్రౌండ్స్ అన్నిటి క్లీన్ చేసుకోవాలి. బికాస్ ఎక్కడికక్కడ మనం అలా వదిలేసిన వాటిలోనే ప్లాస్టిక్ వల్ల దీని వల్ల చెత్త అయిపోతుంది. సో ఇట్లా వెళ్ళాలి అన్న దాని మీద వి బీన్ డూయింగ్ బీచ్ క్లీనప్స్. వి బీన్ డూయింగ్ మన వైజాగ్ బీచ్ కూడా వి వుడ్ క్లీన్ ఇట్ ఎవ్రీ వీక్. నేను వచ్చాను. మీరు కూడా వచ్చారా? అదే కదా. ఉన్న 500 లో నేను ఒకరిని. సో అప్పుడు మన చాలా యూనిట్స్ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ కానీ గీతం స్టూడెంట్స్ అందరు కలిసి గీతంలో వి యూజ్డ్ టు డు అ రన్ ఫ్రమ్ కాలేజ్ టు రామకృష్ణ బీచ్ వి వుడ్ క్లీన్ ది బీచ్ and then come back. No. సో ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మేజర్ పాయింట్ ఎక్కడ ఏం జరిగిందంటే మేము హరితహారం కి దే వాజ్ మినిస్టర్ కాల్ జోగిరామన్ గారు అప్పుడు. సో ఆ టీమ్ లో మినిస్టర్ గారు అప్పటికి మేము ఇవన్నీ చేయడం చూసి మేము
మేము చాలా చిన్న పిల్లలా ఉండేవాళ్ళం సురేష్ భాయ్. ఐ వాస్ వెరీ లీన్. నువ్వు ఇంకా చిన్న పిల్లడు. పెరగని మీసం. జస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్. Yeah. ఏం చేయడానికి వచ్చావు? ఎన్వైరన్మెంట్ కాపాడడానికి. నాకు తెలిసి నో వన్ వుడ్ హావ్ మెట్ హిమ్ లైక్ మీ. Yeah, never. బికాస్ మినిస్టర్ అంటే యూజువల్లీ అందరు పెద్ద పెద్ద ఫైల్స్, వేల కోట్ల ప్రాజెక్టులు, లక్షల కోట్ల డీల్స్ పట్టుకెళ్తారు యూజువల్లీ. కానీ మనం తిన్నగా వెళ్ళి మాదొక ఆర్గనైజేషన్, మా దగ్గర 1000 మంది జనాలు, మేమేమో ఒక చెరువుని క్లీన్ చేసినాము. దట్ మేక్స్ మీ క్వాలిఫైడ్ టు కమ్ అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మేము ఇప్పుడు వి వాంట్ టు డూ సంథింగ్ అని వెళ్తే పాపం ఆయన ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇదేం పిల్లడు అన్నట్టు చూసుకున్నాడు. నెక్స్ట్ టైం ఓహో పిల్లడైనా కూడా కొంచెం ఏదో ఫైర్ ఉందేమో కొంచెం లోపల వీళ్ళందరికీ, అండ్ దాని మీద హీస్ మేడ్ అస్ పార్ట్ ఆఫ్ దట్ హరితహారం థింగ్. Wow. అప్పుడు ఏమైందంటే వి హ్యాడ్ టు వర్క్ విత్ లోకల్ రిప్రజెంటేటివ్స్. సో ఎక్కడికక్కడ ప్లాంటేషన్ కి లోకల్ ఎమ్మెల్యే, గవర్నమెంట్ ప్రోగ్రామ్ కదా, Yeah. సో లోకల్ ఎమ్మెల్యే రావడం వల్ల మనకి న్యాచురల్లీ ఆయనతో మాట్లాడడం, ఆ ఈవెంట్ మాట్లాడతారు, yeah. ప్లాన్ చేయడం అంతా. సో ఫార్చునేట్లీ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ అందరి దగ్గర ఒక మంచి ఒపీనియన్ ఉండేది. Yeah. సో వాట్ వి ఆల్సో రియలైజ్ దిస్, మేము ఫీల్డ్ ఈవెంట్ చేస్తే Hmm. మేము ఇవాళ చేస్తామేమో, మళ్ళీ నెక్స్ట్ టైం మనల్ని చూసి వేరే వాడు ఎవరు చేయకపోతే మళ్ళీ మనమే చేయాలి. Yeah. సో దిస్ ప్రాసెస్ గోస్ ఆన్ అండ్ ఆన్. Hmm. సరే ఇది కాకుండా ఇఫ్ ఎట్ ఆల్ పోనీ మనం ఇది కూడా పాలసీస్ మీద వర్కౌట్ చేసిన, ఒక Okay. గవర్నమెంట్ ఉన్న టర్మ్, Hmm. ఒక గవర్నమెంట్ ఉంటది, దాని తర్వాత మేబీ మళ్ళీ దాని మీద వర్కౌట్ చేయకపోతే మళ్ళీ అది పోతుంది, కొత్త గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు హరితహారం ని వన మహోత్సవ్ కింద మార్చారు. ఇప్పుడు ఏం మార్చారు? వన మహోత్సవ్ వన అని మహోత్సవం. Okay. ప్రాజెక్ట్ నేమ్ మారి కొంత అది ఇలా ఆపరేషన్ అంతా మార్చారు. Okay. సో ఇలా కాకుండా Hmm. వాట్ ఇఫ్ వి యాక్చువల్లీ వర్క్ విత్ ది మినిస్ట్రీ Okay. అండ్ వి వర్క్ ఆన్ పకడ్బందీ, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్, ఇప్పుడు పాలసీ మేకింగ్, ఇంప్లిమెంటేషన్, Hmm. అండ్ హౌ వెల్ యూ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్, Hmm. అంటే దాని ఎన్ఫోర్స్మెంట్ కూడా. ఈ మూడిటి మనం ప్లాన్ చేస్తేనే మనం ఇంత స్కోప్ కాకుండా ఇంత స్కోప్ ఉంటుంది Yeah. అన్నది వి రియలైజ్డ్. ఇప్పుడు మన అందరికి హెల్మెట్ వేసుకోకపోతే ఫైన్ వేయలేదు అనుకోండి, ఎంతమంది హెల్మెట్లు వేసుకుంటాం మనం? హెల్మెట్ బతకడానికి వేసుకునేవాడి కన్నా Yeah. ఫైన్ పడుతుందని వేసుకునేవాడు ఎక్కువ. Totally agree on that. సో ఇట్స్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ మేడ్ ఇంటూ అ లెజిస్లేషన్, Hmm. ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ అ లా, అప్పుడే 90% మనం వి టెన్ టు డూ ఇట్. భయంకో భక్తికో వి డూ ఇట్. True. ఇప్పుడు కాపురల్లే క్లీన్అప్ చేసాం, Hmm. మాకు మేముగా క్లీన్ చేసుకొని మేము జిహెచ్ఎంసీ దగ్గరికి వెళ్ళకపోయి ఉంటే Ah. దానికి ఫండ్ వచ్చేది అని నేను అనుకోను. Definitely. There should be some start. అది కదా. మొత్తం మా వల్లే ఫండ్ వచ్చిందని కూడా నేను చెప్పను. But you are part of it. We might be a part of it Hmm. because mayor wanted to do it, the commissioner wanted to do it, the DC of the lakes wanted to do it, Yeah. and we've been sensitizing కొంచెం అటు ఇటు కింద. True. సో అందరు కలిపి we could do it. So for any movement Hmm. to sustain, political participation is a must. Okay. సగం మంది నేను ఒకసారి అప్పుడు కేసీఆర్ గారిని కలిసినప్పుడు నేను బీఆర్ఎస్ అనుకున్నారు. అదే నేను వెళ్ళి ఒకసారి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ గారితో వీ హ్యావ్ అ వెరీ గుడ్ ర్యాప్ అప్పట్లో ఉండేది. మేము ఉన్నప్పుడు బీజేపీ అనుకునేవాళ్ళు. సో పీపుల్ ఇంకా ఫైనలీ దే జస్ట్ గాట్ ఫెడ్ అప్ అండ్ దే లెఫ్ట్ ఇట్. ఓ వీడు ఇది కాదు అది కాదు, వీడు ఏదో చేస్తున్నాడు, బట్ పొలిటీషియన్స్ అందరితో చేస్తున్నారు అన్నట్టు. బట్ అప్పుడు ఎప్పుడు కూడా Yeah. ఆర్ స్టాండ్ వాజ్ ఓన్లీ అబౌట్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, అండ్ ఆ లైన్ లో ఏం చేద్దామన్న దాని మీద డెఫినెట్లీ పొలిటికలీ మనం కొంచెం Hmm. వెళ్ళడం వల్ల కూడా ఇట్స్ బీన్ లిటిల్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. Really nice. ఎన్జిఓ అంటే ఏమిటి? ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అంటే గవర్నమెంట్ చేసే పన్నే ఎవరైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు ఎన్వైరన్మెంట్ అంటే ఇష్టం, నీకు మొక్కలు నాటడం అంటే ఇష్టం, అప్పుడు నువ్వు గవర్నమెంట్ లో జాయిన్ అయిపోయి మనం చేయలేం కదా. సో ఆ మొక్కలు నాటే ఒక ఆర్గనైజేషన్, అలా ఉన్న ఒక గ్రూప్, వాళ్ళతో నువ్వు కలిసి మొక్కలు నాటితే నువ్వు ఎన్వైరన్మెంటల్ ఎన్జిఓలో పనిచేస్తున్నట్టు. నీకు చదువు చెప్పడం ఇష్టం అనుకో, నువ్వు ఎవరైనా చదివిస్తున్న వాళ్ళు ఒక గవర్నమెంట్ లో కాకుండా బయట ఉన్న ఒక గ్రూప్ దాంతో వర్క్ చేస్తే ఆ ఎన్జిఓతో నువ్వు వర్క్ చేస్తున్నట్టు. సో గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ లో లేని వాళ్ళు చేస్తే ఆ గ్రూప్ ని వాళ్ళు ఎన్జిఓ అంటాం. ఇట్స్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో డింపుల్, మన సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్. మన Nice. సీఎం వండర్ఫుల్. మన సీఎం, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి. పవన్ కళ్యాణ్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ కూడా, తెలుసా నీకు అది? తెలీదా సురేష్ భాయ్? నీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు ఇస్ ఆల్సో హోల్డింగ్ ఎన్వైరన్మెంట్ పోర్ట్ఫోలియో? నేను నీ గురించి రీసెర్చ్ చేస్తే తెలిసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే పవన్ కళ్యాణ్ అనుకో, ఇప్పుడు నువ్వు డిప్యూటీ సీఎం, ఇలాను
అనలేదు. నువ్వు ఎన్వైరన్మెంట్ మినిస్టర్, నువ్వేం చేస్తావు? ట్రీస్ కట్ చేసిన వాళ్ళని జైలుకి పంపిస్తా. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లోకి వెళ్ళి ఏమైనా చెత్త వేస్తున్నాడు, వాటర్ లో ఏమైనా బ్యాగ్స్ పడేస్తున్నాడు, వేస్ట్ బ్యాగ్స్, ఏం చేస్తావు? నీళ్ళలో మునిగేస్తా. నీళ్ళని ముంచేస్తావు అండి. పవన్ కళ్యాణ్ గారి కన్నా గట్టిగా ఉంది. ఐ గెస్ ఐ విష్ హిల్ వాచ్ దిస్. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నట్టు. అదే కదా, ఇక షిప్ ని దోషేసినట్టుంది వాళ్ళ. ఇంకా అది కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఎవడైనా నీ పక్కన ఇంటి దగ్గరకు వచ్చి ఎవరైనా మంట పెట్టి పొగ అంతా చేస్తున్నాడు అనుకో, అప్పుడు వాళ్ళని మంటలు వేస్తా. She should be made the minister for environment. Wonderful. కానీ ఇంత గట్టి కూడా ఉండకూడదు డింపుల్. బేసిక్లీ ఎన్వైరన్మెంటలిజం అంటే ఇట్ మీన్స్ సస్టైనబుల్ లివింగ్. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఎంతమంది, నువ్వు మమ్మీ డాడీ, ఇంకెవరున్నారు, అక్క చెల్లి ఎవరున్నారా? అక్క. నువ్వు మమ్మీ డాడీ అక్క. ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీ రోజు ఇల్లు తుడుస్తుంది, నువ్వు ఇంట్లో చెత్తేస్తున్నావు అనుకో, అప్పుడు ఇల్లు నీట్గా ఉంటుందా? నువ్వు రోజు పేపర్స్ అన్న దగ్గర పెట్టుకుంటున్నావు, డాడీ పేపర్స్ జిప్పి కింద పడేస్తున్నారు, నీట్ ఉంటుందా? అలా అని ఇప్పుడు ఇల్లు నీట్ ఉండాలని నలుగురు మీరు ఇంటి బయట నించొని ఇల్లు నీట్గా ఉంది కదా అని చూస్తుంది, కరెక్టా? ఎన్వైరన్మెంట్ అంటే ఎర్త్ ఇస్ లైక్ అ హౌస్, ఇస్ లైక్ అ హోమ్. మన అందరం ఉంటాం అందులో, మనం అందులో ఉంటూ దాన్ని నీట్గా ఉంచుకుంటూ ఉండడమే ఎన్వైరన్మెంటలిజం. మనం అది నీట్గా ఉండాలని మనం తినకుండా తింటే ప్లేట్ పాడైపోతుందనో, చదివితే బుక్ నలిగిపోతుందనో అలా చేయకుండా ఉండలేము. బికాస్ ఫర్ అస్ టు ఎగ్జిస్ట్, మనం బతికుండాలంటే, అండ్ ఆల్సో డెఫినెట్లీ మనం ఇప్పుడు ది ఫుడ్ విచ్ వీఆర్ ఈటింగ్ అది తినాలంటే మనం ఖచ్చితంగా ఎక్కడో ఫారెస్టింగ్ క్లియర్ చేసి మనం అగ్రికల్చర్ పెంచుకోవాలి. సో మనం అది లేదు, మేము చెట్టునే ఉంచుతా, నేను చెట్టును చూస్తూ బతకగలుగుతా అంటే బతకగలుగుతాం అలా? సో మనం తింటుండాలి, వీ షుడ్ ఆల్సో కీప్ ప్రొటెక్టింగ్ ఇట్. అంటే మనం ఇట్ ఈస్ లైక్ అ సైక్లిక్ ప్రాసెస్. మనం what we take from the earth, మనం we should be also we should be giving something back to it. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే తిండికి ఒక ల్యాండ్ వాడతాం కాబట్టి మన జీవిత కాలంలో ఎవ్రీవన్ షుడ్ ప్లాంట్ ఫ్యూ ట్రీస్. అలా మనం యూజ్ చేసిన రిసోర్సెస్ అన్ని కూడా ఎంతైతే వాడుతున్నామో దానికి ప్రపోర్షనేట్ గా మనం ఏం చేయగలిస్తే, అలా ప్రతి ఒక్కడు కాన్షియస్ గా ఉండగలిస్తే డెఫినెట్లీ వరల్డ్ విల్ బి హ్యాపీ ప్లేస్. వాట్ ఈస్ ఎన్విరాన్మెంటలిస్ట్? వాట్ ఈస్ ఎన్విరాన్మెంటలిస్ట్? ఇప్పుడు డింపుల్ లాంటి నువ్వు రేపు పొద్దున నీకు నువ్వు నాలా పెద్ద అవుతావు, నాలా పెద్ద అవుతావు, మేబీ నాట్ సో అడల్ట్ మేబీ, బట్ ఎంతో కొంత అడల్ట్ అవుతావు. అప్పుడు ఇంకో చిన్నపిల్ల వస్తే ఆ చిన్నపిల్లకి లివబుల్ కండిషన్ ప్రొవైడ్ చేయడమే ఒక ఎన్వైరన్మెంటలిస్ట్ ఫైట్ చేసే కాజ్. రైట్ నౌ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అన్ని కార్లు ఉంటున్నాయి. ట్రూ. బికాస్ ఫస్ట్ థింగ్ కంఫర్ట్, ఆబ్వియస్లీ ఎవ్రీవన్ నీడ్స్ దేర్ ఓన్ కార్. దీస్ డేస్ కార్ ని లగ్జరీ కన్నా నెసెసిటీ కింద చూస్తున్నారు. ట్రూ. కానీ లిటరల్ గా ఏ కార్ చూసినా కార్లు ఒక్కలే ఉంటారు. 99% ఐ ఓన్లీ సీ 1%. సో నేను ఉండే కమ్యూనిటీలో కార్ పూల్ అలాంటిది ఏదో చేసి ఇఫ్ ఎనీవన్ ఇస్ గోయింగ్ ఇన్ ద సేమ్ రోడ్ వీ యూస్ టు డ్రాప్ ఆల్సో. సో దట్ వాస్, అంటే మనం ఆఫీస్ కి ఒక ఫిక్స్ టైంలో వెళ్ళే వాళ్ళకి ఇట్ వాస్ ఆల్సో హెల్ప్ఫుల్ బ్యాక్ దెన్. సో డూ యూ థింక్ అలాంటివి ఇంకేమైనా చెయ్యొచ్చా? అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గిస్తే ఆబ్వియస్లీ అనుకున్నట్టు గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది. సో కెన్ వి టేక్ ఎనీ అదర్ మెజర్స్ టు రెడ్యూస్ దట్ కార్బన్ ఫుట్ ప్రింట్ దేర్? సో బేసిక్లీ ఈ ప్రెసెంట్ ఎట్లా అయిపోయిందంటే సురేష్ భాయ్, మొన్నటి వరకు వెహికల్ వాడద్దని, ఇప్పుడు ఇప్పుడు ఈవీ వాడితే అసలు ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, సో అదే ఉండదు అన్నది కూడా పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ బిలీవింగ్. అండ్ మేబీ అప్ టు అన్ ఎక్స్టెంట్ చెప్పాలంటే ఒక ఫ్యూల్ రన్ వెహికల్ తో పోలిస్తే ఈవీ చేసే డ్యామేజ్ చాలా తక్కువ. Damage is still there. Okay. I would not shun the fact that EV disposing is an issue. అదంతా కూడా ఉంది అని నేను లేదు అని అయితే నేను చెప్పను. ఇది ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఇది ఇంత ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. బికాస్ న్యాచురలీ ఇప్పుడు మనకి దాన్ని డిస్పోజ్ చేయాలన్నా కూడా ఇట్ ఇస్ నాట్ ఎ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్. సో ఇట్స్ అ ప్రాబ్లం. సో పర్సనల్ గా నన్ను అడిగితే నేను అనడం ఏంటంటే
హ్యావ్ ఎన్ ఈవీ కార్ ఎట్ హోమ్, హ్మ్. బట్ టేక్ ఇట్ అవుట్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్. ఇప్పుడు మై ఓకే. సిన్సియర్ ఫీలింగ్, హ్మ్. ఇప్పుడు మనం ఈవీ కార్స్ అయినా కూడా నీకు ఒక ఈవీ కార్, నాకు ఒక ఈవీ కార్, హ్మ్. డింపుల్ ఒక ఈవీ కార్ లో ముగ్గురు 3 ఈవీ కార్లలో వెళ్తున్నాం. హ్మ్. అండ్ ది రోడ్ ఇస్ వెరీ నారో, ఇంతే రోడ్ ఉంది. యాహ్! ముగ్గురు 3 దాంట్లో వెళ్తే ఎంత కాదన్నా ట్రాఫిక్ జామేగా. నేను వెళ్ళిన తర్వాత నువ్వు డెఫినైట్లీ. వెళ్తావు, నువ్వు వెళ్ళిన తర్వాత డింపుల్ వెళ్తుంది. అది కూడా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అదే ఒకే రూట్లో వెళ్తున్నప్పుడు హ్మ్. 3 కార్స్ డెస్టినేషన్ స్టార్ట్ పాయింట్ ఒకటే అయినప్పుడు 3 కార్స్ వెళ్ళడం వల్ల డ్యామేజ్ దిస్ నాట్ జీరో. ఆ యాహ్! కొంచెమైనా ఇది క్రియేట్ చేస్తుంది అన్నెసెసరీ. సో అలాంటి దాంట్లో బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే అసలు నీకు స్కోప్ ఆఫ్ పొల్యూషనే నీకు చాలా తగ్గిపోతుంది కదా. ట్రూ. ఫ్యూయల్ రన్ నువ్వు జస్ట్ 20% ఖరాబ్ హ్మ్. చేస్తున్నావు. ఇప్పుడు ఈవీ మేబీ జస్ట్ 5% చేస్తున్నావు. హ్మ్. నువ్వు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేస్తే 5% బై 150 పీపుల్ ఉంటుంది కదా ఒక మెట్రో రైల్లో. ట్రూ. సో మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ దట్ హ్మ్. ఫ్రీ బస్ పెట్టడం ఇన్ వే గవర్నమెంట్ ఇప్పుడు మన తెలంగాణలో కానీ హ్మ్. ఏపీలో కూడా చేస్తారనుకుంటా, ఓకే. గుడ్ ఆప్షనే. హ్మ్. కానీ ఫ్రీ బస్ ఎక్కిన వాళ్ళు మళ్ళీ బస్ ఎక్కే ఆ హ్మ్. రిటెన్షన్ ఆ పర్సెంటేజ్ అది చాలా ఎక్కువ. బస్ ఎక్కే వాళ్ళు అవును. యూజువల్లీ ఎక్కువ బస్ ఎక్కేయడానికి ప్రిఫర్ చేస్తారు. మెట్రోస్ బిల్డ్ చేసి ఫాస్ట్ ట్రైన్స్ బిల్డ్ చేస్తే హ్మ్. మనం అనుకునే ఈ ప్రాబ్లం ఏదైతే హ్మ్. ఇప్పుడు తప్పు, యూఆర్ ఆల్సో నాట్ అన్ యాక్చువల్ కల్ప్రిట్ హ్మ్. బికాస్ నీకు టైం అయిపోతుంటుంది. యూ ట్రూ. మైట్ నాట్ క్యాచ్ ది అదర్ పర్సన్స్ కార్ అట్ ది హ్మ్. టైమ్ వెన్ హీస్ లీవింగ్. సేమ్ రూట్ రూట్ ఉండదు. ఉండొచ్చు, కొంచెం అటు డీవియేట్ అవ్వచ్చు. ఇప్పుడు మెట్రో అయితే నువ్వు నచ్చిన టైంకి వెళ్ళి అక్కడ ఒక ట్రైన్ నీ కోసం, ఆ ట్రైన్ కాకుండా ఇంకో 4 నిమిషాలు ఇంకోటి అవును. వస్తుంది. నువ్వు దిగే డెస్టినేషన్ ఒక దగ్గర దిగుతావు. అవును. అక్కడి నుంచి విల్ టేక్ అ స్మాల్ ఒక చిన్న క్యాబో లేకపోతే అక్కడి నుంచి ఏమన్నా వీలే షటిల్ సర్వీస్ ఉంటే ఇక ఆఫీస్కి ఎగ్జాక్ట్లీ. వెళ్ళిపోవచ్చు కదా. అవును. సో అలా ఈ మెట్రోని కూడా ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ కొంచెం ఏదైనా ఈ ఫ్రీ టికెట్ లాగా కాకపోయినా సబ్సిడైజ్ చేసి టికెట్ ని హాఫ్ ప్రైజ్ కి పెట్టేస్తే అప్పుడు కొంచెం ఎవరైనా కొంత ఒక సే ఇంజనీరింగ్ స్టూడెంట్ వాడు బైక్ మీద వెళ్ళేదానికి అబ్బా బైక్ మీద ఇక్కడి నుంచి వచ్చే ఎండాకాలం అంత దూరం వెళ్ళే బదులు మెట్రో ఎక్కితే అయిపోతుంది కదా అన్న ఒక ఆలోచిస్తాడు. హ్మ్. సో ది కాన్సెప్ట్ ఇస్ టు గెట్ అ పర్సన్ ఫ్రమ్ అ కార్ హ్మ్. టు అ మెట్రో సీట్. సో ఆ హ్మ్. లిఫ్ట్ మనం అక్కడి నుంచి ఇక్కడ చేసి వాళ్ళకి కరెక్ట్ గా ట్రైన్స్ పెట్టి కరెక్ట్ గా కొంచెం వాళ్ళకి అది ఈజీ చేసి కొంచెం కంఫర్టబుల్ చేసేగలిస్తే అవును. naturally people will definitely get into public. స్కూల్లో నాకు తెలిసి సిబిఎస్ఈ చదివిన 5th, 6th పిల్లోడు ప్రతివాడు చేసిన ప్రాజెక్ట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. Definitely నేను ఇలా కూడా ఒక వాటర్ బాటిల్ కట్ చేసి పైన పెట్టి దాంట్లో సమ్ Sand లేయర్స్ వేయాలి. ఒక పైప్ పెట్టి కింద వాటర్ ఫిల్ చేసాం. అది అప్పుడులో చేస్తే అసలు పెద్ద రాకెట్ సైంటిస్ట్ లో ఫీల్ అయిపోయాను నేనైతే. వాల్కెనో తయారు చేయడం, వాల్కెనోలు పెప్సీ చేసేవాళ్ళు. బాటిల్ లో మెంటోస్ వేస్తే వచ్చే వచ్చేది. ఈ జనరేషన్ కి డూ యూ థింక్ సమ్మన్ హ్యాస్ టు క్రియేట్ కాంటెంట్ ఆన్ ఇట్ ఆల్సో? లైక్ వాళ్ళకి ఎలా రీచ్ చేస్తే బెటర్ అనుకుంటున్నావు? ఆర్ ఆర్ గవర్నమెంట్ యాక్చువల్లీ రన్నింగ్ యాడ్స్? అంటే ఈ మధ్య టీవీ చూడట్లేదు, నో వన్, ఎవ్రీవన్ ఇస్ ఇంటూ ఓటీటీస్ అండ్ ఆల్సో. True. బట్ యాడ్స్ రన్ చేస్తుందా గవర్నమెంట్? ఏమో ఐ డోంట్ సీ ఎనీ దీస్ డేస్. కానీ ఒకటి సేమ్ ఇప్పుడు బేసిక్లీ ఎన్వైరన్మెంటల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ టు సెన్సిటైజ్ సమ్మన్ ఆన్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, అది మ్యాథ్స్ క్లాస్ చెప్పినట్టు ఉంటుంది. ఎవ్రీవన్ నోస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు వాట్ ఈస్ 2 times 2? 2 2s are 4, అది సేవ్ ప్లాంట్స్, ప్లాంట్ మోర్. ఇప్పుడు 3 1s are 3. ఇది సేవ్ వాటర్. ఇలా ఏదైతే ఉన్నాయో ఇవి ఈ ఉన్నవన్నీ అందరికి తెలుసు. కానీ వాట్ ఈస్ 40 28s are? సో మనం ఆ 4 బేసిక్స్ తెలుసుకొని మాకొచ్చు ఎన్వైరన్మెంట్ ఏముంటుంది, మొక్కలు నాటాలి, ఎన్వైరన్మెంట్ ప్లాస్టిక్ వాడద్దు, ఎన్వైరన్మెంట్ వాటర్ వేస్ట్ చేయాలి, ఇవే అనుకుంటున్నాం తప్ప వీఆర్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు ఇట్. సో సిమిలర్లీ మనం వాటర్ హార్వెస్టింగ్ బిట్, దాని మీద శాండ్ ఇదంతా డెఫినెట్లీ అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అవన్నీ మనం ఎవ్రీ ఇంట్లో ఉండాల్సిందే. కానీ ఇవే కాకుండా బేసిక్లీ ఇప్పుడు June 5th ఎన్వైరన్మెంట్ డే వస్తుంటుంది. మేము ఒకప్పుడు చేసాం ఈకోలో దిస్ అ ప్రాజెక్ట్ కాల్ వాయిస్ ఆఫ్ ది విజనరీ, వేర్ we encourage students of her age and maybe 5th class or maybe 10th లో పిల్లలందరికీ మేము మన సారీ వాళ్ళకి అదే సిసి పీరియడ్ ఉంటుంది సరే, కల్చరల్ పీరియడ్. మన ఫేవరెట్. అందులో మాక్ పార్లమెంట్స్ పెట్టి వాళ్ళకి ఎస్ఏ రైటింగ్ పెట్టి వాళ్ళకి క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి నుంచి ఆన్సర్స్ తీసుకొని ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఏమైనా ఇస్తే మీకు గిఫ్ట్ ఇస్తామన్నట్టు అలాంటి కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళం బిట్వీన్ 2017-18 అలా టైంలో పెడితే వన్ గర్ల్ అలేకి అని షీ వాక్డ్ అప్ టు మీ అండ్ సెడ్, అన్న మేము రోజు ఐ కమ్ ఇన్ బస్ టు స్కూల్, ఆ టికెట్ మేము కింద పడేస్తాం ఎవ్రీ డే. సో వచ్చి ఇంకా మరి ఆ టికెట్ నేను రోజు వస్తా, రోజు నాతో పాటు ఒక 100 మంది ఎక్కుతారు, 100 మంది 100 టికెట్లు పడేయాల్సిందే ఈవెన్చువల్లీ ఎక్కడో దగ్గర, అది రీసైకిల్ అవుతుంది.
90% ఒక్కొక్క చిన్న టికెట్ కలిపి రీసైకిల్ చేయలేం కదా, యా అవ్వట్లే అని చెప్తే వి టుక్ హర్ టు ది ఎంటీ ఆఫ్ టీఎస్ఆర్టీసీ అప్పట్లో. వావ్ వి ఆల్సో వెంట్ టు ది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండ్ సెడ్ ఇట్లా కాదు, ఒక బిన్ పెట్టాలి సో దట్ అన్న ఒక దగ్గర వేస్తే దాన్ని రీసైకిల్ చేయొచ్చు. మనం లేదని, అది చిన్న ఐడియానే, అది చాలా చిన్న, అది హార్డ్లీ ఎవరు పట్టించుకొని ఒక చిన్న ప్రాబ్లం. చెప్పారు కూడా అది అప్పుడు పట్నం మహేందర్ రెడ్డి గారు వాజ్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్. వి వెంట్ టు హిమ్, వి టుక్ ది గర్ల్ అలాంగ్ ఇన్ 2016-17 టైం. వెళ్ళి ఇవన్నీ బిన్ నిజంగా మంచి ఐడియా సార్, పెట్టుకున్నాక మనం ప్లాన్ చేస్తామంటే ఆయన ఏమో డెఫినెట్లీ విల్ డూ ఇట్ అన్నారు. ఇఫ్ యూ కెన్ సీ ప్రతి మెట్రో దగ్గర దేర్ ఇస్ బిన్, బస్సెస్ దగ్గర కూడా, బస్ స్టాప్స్ దగ్గర దిగిన దగ్గర దే ఆర్ ప్లేసింగ్ బాక్సెస్. అది రీసెంట్ గా నేను ఎక్కడెక్కడ ఎగ్జాక్ట్లీ చూడలే, కానీ మెట్రో హెవ్ సీన్ మెట్రో టికెట్స్ పడేసే బదులు ఒక చిన్న కొత్తగా ఒక 2-3 years నుంచి బిన్స్ పెట్టడం మొదలు పెట్టారు. అందులో వేస్తే అన్ని కలెక్ట్ చేసి రీసైకిల్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఐడియాస్ ఇచ్చే పిల్లలకి June 5th అలాంటి రోజు కానీ ఎనీ గివెన్ డే వాళ్ళకి ఏదైనా రివార్డ్ ఇచ్చేటట్టు, లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ టేకప్ చేస్తే ఎక్కువ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం వచ్చిన ఎవ్రీ ఇన్వెన్షన్ ఇస్ అన్ ఐడియా. సో డెఫినెట్లీ ఎన్వైరన్మెంట్, ఇప్పుడు మనం అనుకున్న ఒక రీయూజబుల్ నోట్బుక్ ఎవడో మంచిగా ఎన్వైరన్మెంట్ గురించి ఆలోచించడం వల్ల, మనం అనుకున్న ఈవీ అది కూడా ఎవరో అసలు డిడ్ వి ఎవర్ థింక్ దట్ ఒక కరెంట్ వల్ల ఒక కార్ ఫుల్ ఫ్లెజ్డ్ గా లైక్ ఫ్యూయల్ కార్ రన్ అవుతుందని. సో ఇలాంటి మన యాక్చువల్లీ ఐ గెస్ ఇంటింటా ఇన్నోవేషన్ దేర్ ఇస్ వన్ ప్రోగ్రామ్ రన్ బై టిఎస్ఐసి. దాంట్లో ఒకరు వన్ బాయ్ హీ గాట్ సమ్ 85 crores గ్రాంట్ ఎంత వచ్చినట్టుంది ఫ్రమ్ సమ్వన్. హీ మేక్స్ కాయర్ బాస్కెట్స్, కాయర్, అది టీ వర్క్స్ లో ఇప్పుడు స్టిల్ దేర్. హర్డ్ అబౌట్ యాక్చువల్లీ టీ వర్క్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో, ఎక్స్పీరియన్స్ జోన్ లో ఆ బుట్టలా చెప్తున్నావు, అవుట్ ఆఫ్ కాయర్ అండ్ మడ్. ట్రూ. సో ఆ అబ్బాయి నిజంగా దాని గురించి ఆలోచన చేయడానికి సమ్మన్ మస్ట్ హావ్ డెఫినెట్లీ వాట్ ఇస్ ఎంకరేజ్డ్ హిమ్. వాడికి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం అంటే చెట్లు నాటడం ఇవే కాదు, ఈ ప్లాస్టిక్ వాడే బదులు దీన్ని వాడచ్చు అని ఆలోచన ఇచ్చిన ఆ టీచర్ కి, దాన్ని ఎంకరేజ్ చేసిన ఆ పేరెంట్స్ కి, ఆల్ ఆఫ్ దెమ్, అండ్ హిమ్ గెటింగ్ దట్ గ్రాంట్ ఇస్ డెఫినెట్లీ వర్ది. వీళ్ళందరికి కూడా స్టేట్ గవర్నమెంట్ ఒక అవార్డు ఇవ్వాలి. బాల్ పురస్కార్ అవార్డు ఇచ్చినట్టు ఒక పర్యావరణ పురస్కార్ అవార్డు ఉండాలి. మనకున్నది ఒకటే ఒక అవార్డు ఉంది ఇండియాలో, దట్ ఈస్ ఇందిరా ప్రియదర్శిని గాంధీ. అది ఒక అవార్డు ఇస్తారనుకుంటా పరాణం. సో ఇలాంటివన్నీ మనం తీయగలిస్తే జనాలు ఇంకా ఇన్స్పైర్ అయ్యి గురించి ఆలోచిస్తుంటారు. ట్రూ, డెఫినెట్లీ. లెట్స్ వైండ్ అప్ ద కిడ్స్ సెక్షన్. కొంచెం డీప్ డైవ్ వెళ్దాం మనం అడల్ట్ సో కాల్డ్ అడల్ట్స్ కాన్వర్సేషన్ కి. బట్ టు వైండ్ ఇట్ అప్, ఒక వన్ లైనర్ ఈ జనరేషన్, ద ప్రెసెంట్ జనరేషన్ కి, ఇప్పుడు 7-year-olds 2010s కి చెప్పాలనుకుంటే వాట్ డు యు వాంట్ టు సే? ఇన్ని రోజులు వచ్చిన మనుషుల్లాగా తప్పు చేయడం ఆపేయండి. డింపుల్, నువ్వు యు గాట్ సంథింగ్ టు గివ్ టు విశాల్ కదా, తీసుకొచ్చుకుంటావా? What's that, Dimple? But thank you so much, Dimple. ఇది స్క్రిప్టెడ్ కాదు. Save Earth. No plastic. Recycle. Oh, ఇది ఓపెన్ అవుతుంది ఇది. Creativity. No pollution. Save water. Save energy. Save paper. Save trees. So-called adults to Vishal Raj, environmentalist. So sweet of you, Dimple. Thank you so much. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డింపుల్. ఇప్పుడు డింపుల్ వెళ్ళిపోయింది కాబట్టి లెట్స్ గెట్ మోర్ డీపర్, కొంచెం లెట్స్ టాక్ లైక్ అడల్ట్స్ నౌ. ఇప్పుడు దాకా సో కాల్డ్ అడల్ట్స్ మాట్లాడాం కదా, బట్ లెట్స్ గెట్ ఇన్ టు సమ్ రియాలిటీ చెక్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ దే అడుగుతున్నా, బట్ డూ యూ థింక్ హైడ్రా ఇస్ అ బూన్ ఆర్ బ్యాన్? లైక్ వాట్ డూ యూ థింక్? హైడ్రా ది మోస్ట్ కాంప్లెక్స్ వర్డ్ ఇన్ హైదరాబాద్. దాన్ని హైడ్రామా అని ఒకరు, దానేమో హైడ్రేటెడ్ ఫ్రమ్ హైడ్రా అని ఇంకోడు అన్న. సో హైడ్రాస్ ది మోటివ్ బిహైండ్ హైడ్రా అనేది, యాజ్ అకార్డింగ్ టు వాట్ రంగనాథ్ గారు ది హెడ్ ఆఫ్ ఇట్, ఆయన చెప్పేది ఏంది వరకు అంటే, లేక్స్ ఎంక్రోచ్ అవుతా ఉన్నాయి, అది నిజమే. లేక్ ఎంక్రోచ్ అవుతున్న వాటిని మనం రివైవ్ చేసే ప్రాసెస్ లో వీఆర్ డెమాలిషింగ్ ఆల్ ది హౌసెస్ అనేది ఒక నిజమే. కానీ వాట్ ఐ ఫీల్ ఇస్, సరే మేబీ ఐ షుడ్ యాజ్ అన్ ఎన్వైరన్మెంటలిస్ట్ ఇఫ్ ఐ హావ్ టు సే, డెఫినెట్లీ ఎస్, ఒక రకంగా ఎన్వైరన్మెంట్ పాడవుతుంది దాని మీద వీళ్ళు చేస్తున్నారు అనేది గుడ్. కానీ ఇది హ్యూమన్ బీయింగ్ ఆలోచిస్తే మాత్రం కొంచెం ఆ వెకేటింగ్ కూడా అనలేమేమో దాన్ని, అప్పటికప్పుడు వెళ్ళిపోయి జనాల్ని బయట తీసేసుకొని, అది కొంచెం సెన్సిటివ్
టాపిక్ కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా చేసి ఉండాల్సింది. ఆల్సో చేయాలంటే మనం లేక్‌ని పెంచేసుకుంటున్నామా, లేక్ ఉన్నది దాన్ని హ్మ్. చేస్తున్నాం ఒకటి. హ్మ్. ఉన్న లేక్స్ మనం ఏం చేస్తున్నాం అనేది ఇంకోటి కూడా హైడ్రా షుడ్ కన్సిడర్. అంతెందుకు మా ఇంటి దగ్గర నియర్ సైనిక్‌పురి దేర్ ఇస్ ఎ హ్మ్. లేక్ కాల్డ్ ది ఆర్‌కేపురం లేక్. ఓకే. ఆహ్, అది ఎండిపోయే నాకు తెలిసి 10 ఏళ్ళు అయిపోయింది. టోటల్లీ ఎండిపోయింది. హ్మ్. కంప్లీట్‌లీ అది చూసిన వాళ్ళు ఎవరైనా ఏదో ప్లే గ్రౌండ్ ఏమో వాడకుండా మొక్కలు పెరిగినాయి అనుకున్న లెవెల్‌లోకి ఎళ్ళిపోయిందది. హ్మ్. దేర్ ఇస్ అబ్సల్యూట్‌లీ నో వాటర్. హ్మ్. ఇట్స్ ఎ టోటల్లీ డ్రైడ్ అప్ లేక్. అబ్బా! ఒక 5, 6 ఇయర్స్‌లో కంప్లీట్ ఎండిపోయింది. ఇట్స్ ఎ వెరీ బిగ్ లేక్. ఎంత కాదన్నా ఒక ఓహ్, మినిమమ్ ఒక 70-100 ఏకర్స్ మధ్యలో ఉండే లేక్ అది. వావ్! ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ ట్రూ ఆర్ నాట్. హ్మ్. మాకొకడొచ్చి చెప్పిందేంటంటే, ఆ లేక్‌ని ఎంక్రోచ్ చేసారు. లేక్ ల్యాండ్ అని అక్కడ నీళ్లు పగలగొట్టేసాడు ఎవరిదో. వెన్ దేర్ ఇస్ నో లేక్ ఇన్ థాట్ హ్మ్. ప్లేస్, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళది పగలగొట్టుండుంటే హ్మ్. ఇట్ మేక్స్ నో సెన్స్. సో, హైడ్రాని ఓన్లీ డెమాలిషన్ లాగావో హ్మ్. లేపోతే జనాలకి కూడా అలానే ఎళ్ళిపోతుంది మెసేజ్. అవును. ఏదో డెఫినెట్‌లీ. ఉన్నది పగలగొట్టేది హైడ్రా. హ్మ్. చెరువు ఉంటే భయపడిపోవాలి. హ్మ్. చెరువు పక్కనున్న అందరూ ఒక పాయింట్‌లో అవును. బెదిరిపోయారు. సో, చెరువుకి అంత దూరం మంది ఎఫ్‌టీఎలా బఫరా? బఫర్ అయితే పగులుతదా? అవును. ఎఫ్‌టీఎల్ సో, ఇదేనే గాకుండా జనాలకి మనం చేస్తున్నది ఇది చేస్తున్నాం అని గూడా గవర్నమెంట్ కొంచెం హైడ్రా తీసుకొని ఎళ్ళగలిస్తే ఇట్ విల్ బి ఎ గుడ్ ఐడియా అనేది నా ఫీలింగ్. బికాజ్ గాట్ ఇట్. రివైవింగ్ లేక్స్ ఇస్ నాట్ జస్ట్ టు రివైవ్ ది ఎంక్రోచ్డ్ ల్యాండ్. హ్మ్. ఆ ఉన్న లేక్‌ని గూడా ఆ సర్ఫేస్ ఏరియాని తగ్గించి దాని యొక్క డెప్త్ పెంచి ఇవన్నీ గూడా కొంచెం చేస్తే ఇట్ విల్ బి ది యాక్చువల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అనేది మై ఒపీనియన్. వెరీ నైస్. సో, జనరల్ పర్స్పెక్టివ్‌లో గూడా సో, వి హావ్ సీన్ మెనీ పీపుల్ క్రైయింగ్ ఫర్ హెల్ప్, హైడ్రా డిమాలిషన్ అప్పుడు అండ్ ఆల్ గూడా. బట్ ఐ ఐ పర్సనల్లీ ఫీల్ ఒక బెటర్ అప్రోచ్ ఉంటే బావుండేదేమో. ఆల్ ఆఫ్ ఎ సడెన్ అప్రోచ్ కాకుండా డెఫినెట్‌లీ. ఇఫ్ దేర్ వాస్ అ బెటర్ అప్రోచ్ జనాలకు కూడా హైడ్రా వుడ్ హావ్ బీన్ గాన్ ఇన్ అ గుడ్ వర్డ్ ఏమో. ఇప్పుడు మనం చూసే 'డింపుల్' ఏజ్ ఉన్న ఒక అమ్మాయి ఆ వీడియో ఐ డోంట్ నో ఇఫ్ యూ సీన్ యాహ్! ఇట్ ఐ ఆర్ హావ్ నాట్. సీన్ దట్ అదే. పాపం ఆమె స్కూల్ బ్యాగ్ గూడా తీసుకోనీయకుండా అవును. ఆ ఇల్లు తన ముందు కంటి ముందు కూల్చేస్తూ ఇమాజిన్ దట్ సైట్. మన ఇల్లు ఇన్ని రోజులు చిన్న పిల్లలకి ఏం తెలిసింది ఇల్లంటే ఇదేమనంత అలాంటి ఇంటిని మనం ముందు పగలగొట్టేసి దానిలో ఉన్నవి కూడా బయట తెచ్చుకోవడం. సీ యాస్ ఐ టోల్డ్ యూ హ్మ్. చాలా మందికి ఒక ఒపీనియన్ ఏందంటే ఎన్వైర్మెంటలిజం అంటే వీళ్ళు మనుషులకి యాంటీ, హ్మ్. డెఫినెట్‌లీ. చెట్లంటేనే యాహ్! పిచ్చి అన్నట్టు అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ దట్. ఇఫ్ దట్ వాస్ ఎన్వైర్మెంటలిజం, కానిబలిజం వుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ ఎన్వైర్మెంటలిజం. ఎందుకంటే ఓకే. హ్యూమన్స్ మేక్ మన కార్బన్ ఫుట్ ప్రింట్ మనం తయారు చేస్తాంగా. హ్మ్. ఇప్పుడు నేను ఒక మనిషిని తినేసాననుకో, నేను ఐ లివ్. నా వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ ఉండదు గదా! అలా అయితే మర్డర్స్ ఈస్ ఎన్వైర్మెంటలిజం. ఒకడిని పోయి కత్తిపెట్టి పొడి చేస్తే ఆడు కార్బన్ డయాక్సైడ్ బయటికి పంపించి చంపేయొచ్చు. దిస్ ఈస్ నాట్ ది వే. యాహ్! ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్స్ మీన్స్ సస్టైనబుల్ లివింగ్ అన్నది. ఇప్పుడు మనం నేను ఒక పెద్ద బాంబ్ పెట్టి ఒక ఊరిని పేల్చేసి దాన్ని హ్మ్. ఎన్వైర్మెంటలీ పోనీ బాంబ్ అంటే పోనీ పొగ. నేను ఒక యాహ్! కత్తి పెట్టుకొని కస దారిలో అందరిని చంపుకొని వెళ్ళిపోయి నేను జనాలు చచ్చిపోతే పొల్యూషన్ ఉండదు. పొల్యూషన్ అవును. ఉండకపోతే ఆ కార్బన్ డయాక్సైడ్ సరే మనుషులు చెప్తే కార్బన్ డయాక్సైడ్ ఉండదు. చంపుకుంటూ వెళ్ళిపోయి హ్మ్. కెన్ ఐ క్లెయిమ్ మై సెల్ఫ్ టు బి పెద్ద ఎన్వైర్మెంటలిస్ట్ ఆఫ్ ది కంట్రీ? నో. ఇట్ మేక్స్ నో సెన్స్. ట్రూ. ట్రూ. సో డెఫినెట్‌లీ. మనం ఆ ఐడియాని సటిల్‌గా ఎలా మనం జనాల్లోకి తీసుకెళ్తున్నాం, దాని ద్వారా మనం లివింగ్ విత్ నేచర్ హ్మ్. అన్నది ఎన్వైర్మెంటలిజంగా మనం చూసుకొనెళ్ళాలి. ట్రూ. అందుకు అది నా ఒపీనియన్‌లో హైడ్రాని మనం లేక్‌ని కాపాడుతాం అనేది చూపించి, హ్మ్. కంటి ముందు ఒక అమ్మాయి ముందు ఇల్లు పగలగొట్టేసి అవన్నీ చేయడం నాకు నచ్చలే. బట్ డెఫినైట్‌లీ ఒకటి మాత్రం కరెక్ట్. హ్మ్. లేక్ ఎంక్రోచ్ చేసిన వాళ్ళు మాత్రం గవర్నమెంట్ ఎట్టి పరిస్థితిలో వదలకూడదు. యాహ్! బికాజ్ అన్ని లేక్స్ కూడా ఎంక్రోచ్ అవ్వబడతా ఉన్నాయి. హ్మ్. అది ఎంక్రోచ్ అయినట్టు ప్రూవ్ అయిన వాడిని హీ షుడ్ బి మేడ్ గిల్టీ. హ్మ్. ఆయన్ని తీసుకుపోయి ఆయన్ని జైల్లేయాలి. ఇవన్నీ చాలా సీరియస్ జేయాలి. హ్మ్. కానీ కనీసం కట్టేసుకొని ఉన్న వాళ్ళని కొంచెం అటు ఇటు చూడకుండా ఓపెన్ ప్లాట్స్ లేక్ ద్వారా కబ్జా చేసిన వాళ్ళు, లేఔట్స్ ఏసిన హ్మ్. వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని జైల్లేయాలి. హ్మ్. బికాజ్ వాడు ఏం చేస్తున్నాడో పక్కన పెడితే, వాడు ఫ్యూచర్‌ని చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎగ్జాక్ట్‌లీ. లేకపోతే ఒక చెన్నై ఫ్లడ్స్. సో, యాహ్! అలా వాట్ ఇఫ్ హైదరాబాద్ బికమ్స్ లైక్ దట్ వన్ డే అని ఆనరబుల్ సీఎం హి కీప్స్ సేయింగ్ ఇట్ అండ్ ఇట్స్ ట్రూ. ట్రూ. హి ఈస్ నాట్ రాంగ్ ఇన్ దట్. కానీ ఈ కొంచెం దాన్ని కొంచెం అటు ఇటు మోడిఫై చేసి కొత్త లేక్ ఇప్పుడు మన హుస్సేన్ సాగర్ డు యూ నో దట్ ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ లేక్? ఓహ్! నో. ఐ నెవర్ న్యూ. హుస్సేన్ సాగర్ ఇస్ ఎ మ్యాన్ మేడ్ లేక్. ఓహ్!
హుస్సేన్ సాగర్ ఆ ఏరియా అంతా మంచిగా ఉందని దాని మీద హ్మ్. అప్పుడు నిజాం దాన్ని లిటిల్ నిజాం ఐడియా నిజాం ఓకే. చేశారు. దాని తర్వాత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు దానికోసం ఇంకా చాలా కెనాల్ ఇన్ఫ్లోస్ అన్ని పెంచుకుంటూ ఎవ్రీ గవర్నమెంట్ దాని మీద ఏదో అప్పట్లో చేసుకుంటూ వచ్చి వి హావ్ అవర్ హుస్సేన్ సాగర్ నౌ. ఓహ్! అది హుస్సేన్ సాగర్ ఇస్ నాట్ న్యాచురల్ న్యాచురల్ లేక్. లేక్, ఇట్స్ అ మ్యాన్ మేడ్ లేక్. ఓహ్! వావ్! సో గవర్నమెంట్ నెవర్ చేయాలనుకుంటే ఓకే. ఎన్నెట్ల మ్యాన్ మేడ్ లేక్స్ చేయొచ్చు. ఎన్ని వందల వేల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి ఎక్కడ పడితే అవును. అక్కడ. ఉన్న డెఫినెట్‌లీ. లేక్స్ బతికించుకోవచ్చు, కొత్త లేక్స్ అవును. తయారు చేయొచ్చు. కానీ డెఫినెట్లీ ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఎలా ఉన్నది ఇస్ అ క్వెషన్ టు హ్మ్. పాండర్. అవును. అది ఎట్లా ఉన్నది అన్నది వి నో. కానీ సో మనం ఎక్కడికక్కడ స్మాల్ వాటర్ బాడీస్ హ్మ్. పాండ్స్ లో పెట్టుకున్నా కూడా ఇట్ వుడ్ హావ్ ట్రూ. బీన్ బెటర్. సో ఐ విష్ హైడ్రా కన్సిడర్స్ దిస్ యాజ్ అన్ ఐడియా. యాహ్! వాళ్ళు కొంచెం స్మూత్ గా జనాల్లోకి యాక్చువల్ గా ఇలా చేసుకెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్. సూపర్. ఇట్ రియల్లీ నైస్. సో అండ్ అసల సరే కొంచెం సీరియస్ అయింది గదా! రోజుకి గాన్ ఆఫ్ తెలంగాణతో ఎన్ని సార్లు ఫోన్ మాట్లాడతావు? రోజు గాన్ ఆఫ్ తెలంగాణ. లే- ఐ మీన్ ఐ నో యూ ఆర్ వర్కింగ్ విత్ ద లే- గవర్నర్ రైట్ నౌ ఆన్ అ ప్రాజెక్ట్. ఇందాక మీరు చెప్పినట్టు పాడ్‌కాస్ట్‌లో. నువ్వు జస్ట్ లైటెన్ ద మూడ్ Yeah, బట్ yeah, yeah. మాకు కూడా ఒక పాడ్‌కాస్ట్ వచ్చేయచ్చుగా గవర్నర్‌తో. I think he'll be very much interested. యాహ్! సో పాపం మన దగ్గర యూజువల్లీ గవర్నర్ సిస్టమ్ యూజువల్లీ ఎలా ఉంటుందంటే ఒక గవర్నర్ ఇస్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్. యాహ్! సీఎం గవర్నర్ కి రిపోర్ట్ చేయాలి. యు నో ఓహ్! దట్. అండ్ మన మన హైరార్కీలో గవర్నర్ ఇస్ లైక్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్. హీ యెస్. రన్స్ ది స్టేట్. ది చీఫ్ ఆఫ్ ది మినిస్టర్స్ ఇన్ ది క్యాబినెట్ ఇస్ ది చీఫ్ మినిస్టర్ లాగా. ట్రూ. అంటే నువ్వు అర్థం చేసుకుంటే ఒక కింగ్ కి అవును. ప్రైమ్ మినిస్టర్ ఎలా ఉంటాడు ఒక True. కింగ్డమ్ లో, గవర్నర్ హెడ్ ఒక చీఫ్ Yeah. అలా ఉంటుంది. బట్ సమ్హౌ వీఆర్ వెరీ లక్కీ. ఇప్పుడు మనకున్న గవర్నర్ ఆయన ఇస్ నాట్ లైక్ దట్. ఈస్ అ వెరీ చిల్ మ్యాన్. Oh. ఆయన హీ పాపం హిస్ వి మెట్ హిమ్ Hmm. వెరీ రీసెంట్లీ. మేము కలిసి ఒక రోజు వెన్ వి వర్ టెలింగ్ ఆల్ దట్ వి డిడ్, అండ్ ఇమీడియట్ గా హీస్ అడాప్టెడ్ విలేజ్ కాల్డ్ కొండపర్తి. Okay. ఒక 2 సార్లు వెళ్ళి చూసి రండి, దానిలో ఏం చేద్దామో ఒకసారి ఆలోచిద్దాం Hmm. అని చేద్దామని దాని మీద హీస్ ఆల్సో టేకింగ్ సిఎస్ఆర్. హీస్ డూయింగ్ అ లాట్ టు ది విలేజ్. Oh, కొండపర్తి nice. అనేది ములుగు అడవుల మధ్యలో Okay. ఏటూరు నాగారం అని ఒక వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఉంటుంది. కరెక్ట్ Hmm. ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్. Hmm. ఆ బార్డర్ ఒక 50 కిలోమీటర్ల దగ్గర ఒక దిట్టమైన అడవి మధ్యలో ఉండే ఒక ఊరు కొండపర్తి అని. Oh. దానికి హీస్ గెటింగ్ అ న్యూ స్కూల్ బిల్ట్. మనకు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు అందులో. Oh, really nice. హీ ఆస్క్డ్ us టు వాట్ యు సే, మనం అక్కడి నుంచి వాళ్ళకి రెవెన్యూ పెంచేది ఎట్లా, Hmm. సస్టైనబుల్ లైఫ్ స్టైల్ లా పెంచేది ఎట్లా, దాని నుంచి మనం అక్కడ తయారు చేయించింది ఏదైనా మన దగ్గర చేసే విధంగా ఉంటాయేమో అని దాని మీద వేర్ ఇన్ ఫ్యాక్ట్ వెరీ మచ్ ప్రివిలేజ్డ్ బికాస్ Yeah. వి అడ్రెస్ హిమ్ యాజ్ హిస్ ఎక్సలెన్సీ. True. The governor Definitely. is addressed as His Excellency Honorable True. Governor. So, with a man of that great stature, Yeah, yeah. working with him itself is a It's really nice. privilege. It's a pleasure. నాకు చిన్నప్పుడు గవర్నర్ అంటే ఎవరంటే సినిమాల్లో చూసాం కదా. నెహ్రూ జాకెట్లు. యా అలా ఉండి లీడర్ సినిమాతో అయితే రిజిగ్నేషన్ ఇవ్వాలంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళడం. గవర్నర్ యూజువల్లీ మళ్ళీ ఎక్కువ జనరల్ మనం చేసినట్టు చూడం. యా బట్ నవ్ డేస్ వీఆర్ గెటింగ్ గుడ్ గవర్నర్స్ యాజ్ వెల్. బికాస్ మన ఖమ్మంపాటి హరిబాబు గారని మన తెలుగు ఆయనే, హిస్ గవర్నర్ ఆఫ్ ఒరిస్సా నౌ. హీ వాజ్ ఆర్ ఎంపీ ఆఫ్ వైజాగ్ అవునా బిట్వీన్ 2014 to 19 మధ్యలో మన వైజాగ్ ఎంపీ. ఓకే. ఆయనని ఇప్పుడు హీస్ మేడ్ ది గవర్నర్ ఆఫ్ ఒరిస్సా. ఓ వావ్. సో ఆయన కూడా చాలా ప్రొయాక్టివ్ గా వి గోనా మీట్ హిమ్ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్. వావ్. ఆయన కూడా హీ వాజ్ వెరీ మచ్ అసోసియేటెడ్ విత్ అవర్ ఆర్గనైజేషన్. మనకు చాలా హెల్ప్ చేసేవారు. ఇప్పుడు గుడ్ పీపుల్ మంచి వాళ్ళని గవర్నర్స్ చేస్తే చేయగలుగుతారు అన్నది మెనీ ఆఫ్ ది గవర్నర్స్ ఇన్ ఇండియా ప్రూవింగ్. సో ఐ రిమెంబర్ రీడింగ్ సమ్వేర్ ఉద్దానం ఒక విలేజ్ ఇన్సిడెంట్ వేర్ పవన్ కళ్యాణ్ గారు ఆల్సో గాట్ ఇన్వాల్వ్డ్ అండ్ దాట్ నో. సో కెన్ యూ టెల్ అవర్ ఆడియన్స్ అబౌట్ దాట్? సో ఉద్దానం ఇస్ బేసిక్లీ అ స్మాల్ ప్లేస్ నియర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో అక్కడ వాటర్ కంటామినేషన్, ఓకే. వాటర్ ఇస్ గాట్ థర్లీ కంటామినేటెడ్. అది ఆ వాటర్ తాగిన వాళ్ళు కానీ, దాని ద్వారా రైస్ పండించిన, ఓకే. దాని ద్వారా వీట్ రైస్ కైతే ద్వారా దాంతో పండించిన రైస్ కూడా మంచిది కాదన్నది అప్పుడు మనం విన్నాం. ఓకే. దాని తర్వాత మిగతా ఈ మేజ్ వాటి అన్నిటికీ పెద్ద ఏం పట్టినట్లేదు. కానీ ఆ వాటర్ తాగిన వాళ్ళు కానీ, ఆ రైస్ తిన్న వాళ్ళకి కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ 90% వాళ్ళకి వచ్చి, చాలా మంది ట్రాన్స్ప్లాంట్ సిచ్యువేషన్ వచ్చి, డయాలసిస్ సిచ్యువేషన్ వచ్చి, అది యాక్చువల్లీ దానికి యునైటెడ్ నేషన్స్ ఆల్సో మేడ్ అ స్టేట్మెంట్. అన్ఎక్స్పోజ్డ్
డిజాస్టర్ ఏదో అని చెప్పి they've written this was very long back అప్పుడు Hmm. ఆల్మోస్ట్ ఒక 5-6 years బ్యాక్. అప్పుడు ఇది ఒక అన్అడ్రెస్డ్ ఇష్యూలా మిగిలిపోవద్దు అని Hmm. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి దాని మీద చాలా he sat down on a hunger strike if you remember. Yeah, he it's was on a very- hunger strike. దాని మీద అది అయ్యే వరకు కూర్చోమని దాని మీద మళ్ళీ వాటర్ గవర్నమెంట్ దగ్గర నుంచి మళ్ళీ బేసిక్లీ ఆ ఏరియా వరకు మాత్రమే ఇట్ వాస్ కంటామినేటెడ్. సో Okay. పక్క నుంచి ఇఫ్ దే కెన్ డ్రా కెనాల్స్ మేబీ మంచి Hmm. వాటర్ తెప్పించి అది ఇచ్చేటట్టుగా చేసుకుని ఐ థింక్ ఆఫ్టర్ హీస్ బికమ్ ది మినిస్టర్ ఆల్సో Hmm. దాని మీద హీ స్టిల్ డూయింగ్ హీ స్టిల్ Wow. వర్కింగ్ ఆన్ ఇట్. అదే కాకుండా ఈ ఎంక్రోచ్ ల్యాండ్స్ మీద ఫారెస్ట్ Hmm. ల్యాండ్ మీద somehow వీఆర్ ఇన్ని రోజులు we've been seeing environment ministries being given to people who come for very normal అంటే పెద్ద యాక్టివిటీ జరిగేటట్టు అలా ఉండేటట్టు మేము ఎప్పుడు చూడలే. Hmm. కానీ లక్కీ మనకి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ అయినప్పటి నుంచి మాత్రం దిస్ అ గ్రేట్ కంకరెన్స్. Wow. అందులో ఏదో ఒకటి జరుగుతున్నట్టుగా వచ్చింది అట్లీస్ట్ బికాస్ హీ ఆల్రెడీ హ్యాస్ హిస్ ఫేమ్. దాంతో ఇది కూడా అన్నది ఇట్స్ అ గుడ్ థింగ్. Definitely. And same, అంటే discussing about villages. So there was one more incident for Damagundam, brother. యా దట్స్ ఇన్ తెలంగాణ. Okay. ఉద్దానం ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ Hmm. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. మన ఇక్కడ వికారాబాద్ అంటే చేవెళ్ళ అవును. ఏరియా వికారాబాద్ లో దేస్ అ ఫారెస్ట్ కాల్ దామగుండం. Okay. సో దే సేమ్ మూసి కూడా అక్కడి నుంచి పుట్టుకొని అది దాటుకుంటూ మనకు వస్తుంది ది మూసీ Oh, రివర్. okay. సో దామగుండంలోనే దిస్ ఇస్ టోటలీ రిలేటెడ్ టు నేషనల్ డిఫెన్స్. Okay. వీళ్ళు ఏం చేశారంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ Hmm. రేడార్ యూనిట్ అదేదో Yeah, పెట్టాలో దానికోసం మన ఇండియన్ ఆర్మీ అండ్ డిఫెన్స్ Hmm. మినిస్ట్రీ హ్యాస్ బీన్ లుకింగ్ ఫర్ ప్లేసెస్. Okay. దీనికి మన వాళ్ళు సారీ తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు Hmm. దే డెంట్ గివ్ పర్మిషన్ అది కేటీఆర్ గారు వాస్ సేయింగ్. Okay. సో ఇప్పుడు ఆఫ్టర్ ది న్యూ గవర్నమెంట్ కేమ్ Hmm. రేవంత్ రెడ్డి గారు ఆస్క్డ్ దెమ్ టు సెట్ ఇట్ అప్ హియర్. వీళ్ళు Okay. ఇంతకు ముందు డిఫెన్స్ మినిస్ట్రీ వెంట్ టు కేరళ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ అదర్ Mhm. స్టేట్స్ యాజ్ వెల్. చాలా మంది ఒప్పుకోలేదు బికాస్ బేసిక్లీ దీంట్లో చాలా మందికి తెలియని భయం. మనం ఇంటి దగ్గర సెల్ టవర్ ఉంటేనే రేడియేషన్ వస్తుంది ఏమో అని అవును. మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. అలానే వెరీ లో ఫ్రీక్వెన్సీ ఇది పెద్దది కదా దీనివల్ల ఏమైనా అవుతుందేమో అని Hmm. అనిపించింది. సో ఎన్వైరన్మెంటలిస్ట్ అందరూ చాలా మంది బయటకు వచ్చారు. ఇన్ఫాక్ట్ మేము కూడా స్టార్టింగ్ లో Hmm. లేదు ఎట్ ఎనీ కాస్ట్ ఫారెస్ట్ క్లియర్ చేయడం అనేది దట్ Hmm. ఈస్ సంథింగ్ అది లాస్ట్ ఆప్షన్. Okay. సో దాని ముందు ఎక్కడైనా వేరే ల్యాండ్స్ ఉంటే వెతుక్కొని పెట్టుకోవచ్చు కదా అని దాని మీద డిస్కషన్ ఉంటే వన్ డే వి హ్యాడ్ ఎ మీటింగ్. సో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక డిఫెన్స్ ఆయన హీజ్ ఆఫ్ అ బిగ్ రోల్ అందులో హీ వాజ్ టెలింగ్ అస్ అది ఏంటంటే దిస్ ఇస్ అబౌట్ ఈ శాటిలైట్స్ Hmm. దాంతో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి Hmm. ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఉండవు. Okay. వాళ్ళు చెప్పిన ఫ్యూ లొకేషన్స్ లో మాత్రమే వాళ్ళకి ఫీజిబుల్ ఉంటుందట. Okay. సో ఇంకా దాన్ని మనం తప్పించే Hmm. ఛాన్స్ లేక అది Hmm. పెట్టుకోకపోతే నేషనల్ థ్రెట్ ఇష్యూ ఉంటుంది అందుకు ఎట్లయినా Hmm. పెట్టాలి అని డిస్కషన్ వచ్చి మేము ఇక్కడ పెట్టాము ఇంకేం కాదన్నారు. దెన్ వీ సెడ్ లేదు దీన్ని కనీసం ట్రీస్ ట్రాన్స్ప్లాంట్ చేసేటట్టేనా. Hmm. మనం ఎనీవేస్ డిఫెన్స్ కోసం వీఆర్ True. ఫైటింగ్ విత్ డిఫరెంట్ కంట్రీస్ మనకు ఉండాలి అనేది చూసుకున్నప్పుడు దాన్ని మనం కాదనలేం. దట్స్ ది లాస్ట్ థింగ్ అని Definitely. టెలింగ్. ఈ ట్రీస్ అయినా ట్రాన్స్ప్లాంట్ చేసి వెదర్ పెట్టుకోవాలి. అయితే అవన్నీ ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న ట్రీస్ అవును. వాటిని మనం నిర్దాక్షిణ్యంగా కోసేస్తే మళ్ళీ అవి పెరగడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. But does trees transplant work? And I've Yeah. never heard of that concept. అందుకే I was. ఇట్ కాస్ట్ లిటిల్ అంటే కొంచెం ఇట్స్ కాస్ట్లీ అఫేర్ Okay. కానీ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఇప్పుడు. But ఇప్పుడు at nature cost it's less కదా. డెఫినెట్లీ అది దట్ వాజ్ ఆర్సే. Hmm. ఇప్పుడు మీరు ఏమన్నారు మీరు ఆ స్టేట్ కాదన్నారు ఈ స్టేట్ లో వాళ్ళు ఒప్పుకోలే అన్నారు. మన దగ్గర ఇట్లైనా పెట్టక తప్పదు అన్నప్పుడు Hmm. పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని మనం ఇలా బుల్డోజ్ చేసినట్టు మొత్తం దాన్ని తొక్కేసో దాన్ని క్లియర్ చేసి వెళ్ళిపోవడం కాకుండా Hmm. సరే దానికి కొంచెం ఖర్చు అయినా అది కూడా మీరే బేర్ చేసి దీన్ని తీసుకెళ్ళి Hmm. పక్కన పెట్టి ఎక్కడైనా బతికిద్దామని దాని మీద అంటే సరే మేము ఏవైతే ట్రాన్స్పరెంట్ చేస్తామో అవి చేయడానికి మేము ట్రై చేస్తూనే ఉన్నాము. బికాస్ మాకు కూడా బేసిక్లీ మన దగ్గర చాలా నోడల్ ఏజెన్సీస్ కూడా దే కీప్ వర్కింగ్ ఆన్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. Oh, okay. సో యాక్టివిజం ఉంది మన దగ్గర. బేసిక్లీ ఇండియా ఇస్ ఎ కంట్రీ విచ్ రియాక్ట్స్. Hmm. మనకు ఒక న్యూస్ తెలిసిన వెంటనే సక్కన మనం ఇది అవుతుందా లేదా అని మనం వేర్ విజిలెంట్. True. సో మనకు అది ఉంది కాబట్టి మన దగ్గర కొంత భయం ఎక్కువ. మనం అంత ఈజీగా చేయడానికి ఉండదు కాబట్టి వాళ్ళు కూడా కొన్ని ట్రాన్స్ప్లాంట్ చేసినట్టున్నారు. దాని తర్వాత మిగిలిన ఫైనలీ అవును. దే ఆర్ సెట్టింగ్ ఇట్ అప్ దేర్. Crazy. So అసలు which year did you start Eco? Is year? In 2014 So it's On been the 11 27th. years for you already. ఈకో బేసిక్లీ మనం వి డెంట్ స్టార్ట్ ఎస్ ఈకో Okay. ఇనిషియల్లీ. మేము ఫస్ట్ ఒక వాడేసిన బ్యానర్ ని వెనకాల తిప్పి మై ఫ్రెండ్ పెయింటెడ్ ఈకో బడీస్ ఆన్ ఇట్.
మనకి అప్పుడు Oh. అది వాస్ నాట్ ప్లాన్డ్ కదా. సో Yeah, yeah. ఐ షో యూ ది You're పిక్చర్స్. 15-year-olds కదా. ఆ! If you have pictures, we'll plug it in here. యాహ్! యాహ్! Yeah, yeah. సో ది థింగ్ ఈస్ అదొక రాముడి పూజ ఏదో జరిగింది మాకు ముందే. Hmm. ఆ రాముడు మీకు యూ కెన్ సీ ఇట్ క్లియర్‌లీ. నీకు వెనక సైడ్ రాముడి ఫోటో కనిపిస్తది దానిలో. Wow. సో ఆ వాడేసిన బ్యానర్‌ని మనం వాడాలి. మన మెసేజ్ అంత డీప్ ఉండాలని దాని మీద వాడేసిన బ్యానర్‌ని 2 కర్రలతో కట్టి దాని మీద Wow. ఈకో బడీస్ అని రాసుంటుంది చాలా Yeah, yeah. రాండమ్‌గా. సో బడీస్ వర్కింగ్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఈకో బడీస్ అన్నట్టు Hmm. ఇట్ వాస్ ఎ నేమ్. లేటర్ యాజ్ వి వర్ our మెసేజ్ దిస్ థింగ్ వాస్ గ్రోయింగ్. మన గ్రూప్ పెరుగుతుంది పోతుంది అవన్నీ చూసి మనం అప్పటికే స్టూడెంట్ చాప్టర్స్ పెట్టుకుందాము. Hmm. ఒక ప్రొఫెషనల్‌గా ఒక దీని కింద తీసుకెళ్దాం అని అనుకున్నప్పుడు ఈకో బడీస్ అన్నది కిడ్స్ నేమ్ లా ఉంటుందేమో, రాండమ్‌గా ఉంటుందేమో అని దాని మీద వి డిడ్ంట్ వాంట్ వి వాంటెడ్ ది నేమ్ ఈకో టు రిమైన్. Okay. ఇప్పుడు మేము ఈకో బడీస్ ఇన్ని రోజులు ఉండి రేపు పొద్దున్న ఏదో క్లైమేట్ వారియర్స్ అని పెట్టేసినాం అనుకో, వీళ్ళు ఏదో పేరు చెప్పారు ఇప్పుడు ఇంకో పేరు అనుకుంటారని వి వాంటెడ్ టు హ్యావ్ దట్ నేమ్ ఈకో. సో Okay. అందుకు టు హ్యావ్ ది అబ్రివేషన్ ఇస్ ఈకో ఎన్వైరన్మెంట్ కన్సర్వింగ్ ఆర్గనైజేషన్ అని వి గాట్ ఇట్ రిజిస్టర్డ్. Oh, nice. So that is how it is environment conserving organization on paper officially. Okay. But we are popularly known as Team Eco. Eco. Oh, ఇంకా Team ఈకో యాజ్ ఇట్ స్టాండ్స్ ఫర్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ Yeah. అదంతా మనం అట్లే ముందుకు వచ్చేస్తున్నాం. True. సో ఇది 2015 లో చేయడం వల్ల దిస్ ఇస్ ఆ 10th year ఆఫ్ ఫార్మేషన్. Wow. సో డెసినియల్ ఇయర్ సెలబ్రేషన్ లాగా అనుకుంటున్నాం. Crazy. దిస్ జూలై వి హ్యావ్ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ టు డూ. Wow. వీఆర్ ప్లానింగ్. మేము చాలా పెద్దగా అనుకుంటాం. అది ఇంకా అది మనం అనుకున్నది పెద్దగా అవుతుందో లేదో తెలీదు. బట్ ఫర్ నౌ అవర్ ప్లాన్ టు ఎగ్జిక్యూట్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు త్రో అవే మిలియన్ సీడ్ బాల్స్. మిలియన్ Okay. సీడ్ బాల్స్ అండ్ ది ప్రాజెక్ట్ ఇస్ నేమ్డ్ యాజ్ మిషన్ మిలియన్. Okay. ఇప్పుడు మనం మనం ఒక దగ్గరికి వెళ్ళి న్యాచురలీ మనం ప్లాంట్స్ నాటే కంటే ట్రీస్ నాటడం ఎఫెక్ట్ ఎక్కువ. Okay. బికాస్ ఒక ప్లాంట్ మాక్సిమం మీకు ఇంత ఆక్సిజన్ ఇవ్వగలుగుతుంది, ఇంత కాపాడగలుగుతుంది. Hmm. ట్రీ అంటే ఒక 100 ట్రీ ప్లాంట్స్ కలిపితే ఒక ట్రీ కదా. ట్రీ అంటే ఒక పెద్ద వృక్షం, క్యానపీ. Okay. సో దాన్ని మనం నాటితే మనం యాక్చువల్ గా ఒక ఎంతో పెద్ద నోటబుల్ చేంజ్ తెచ్చిన వాళ్ళు అవుతాం. అది కొంచెం ఎక్కువ యాక్చువల్ థింగ్ చేసినట్టు ఉంటుంది దాని మీద. వి థాట్ మేము పెద్ద పెద్ద ట్రీస్ అయ్యాయి, Hmm. బనియాన్ ట్రీ సీడ్స్, Hmm. నీమ్ ట్రీ సీడ్స్. Hmm. అంటే మళ్ళీ అవి ఏ జోన్ లేనా పెరిగేటట్టు ఉండాలి, Okay. ఈజీగా పెరిగేటట్లు Yeah, వాటి yeah. అన్నిటిని Any climate కొంచెం condition. కౌడంగ్ కలిపి, కొంచెం మట్టి కలిపి, కొంచెం క్లే కలిపి, అని కలిపి ఒక క్లే అంటే ఐ మీన్ సే Yeah. ఆ బయట సర్ఫేస్ లో కొంచెం హార్డ్ Hard. సాయిల్ అని పెట్టి ఒక బాల్ తయారు చేసి Hmm. ఇవి 1 మిలియన్ తయారు చేయించి, అంటే 10 lakh Okay. తయారు చేయించి కరెక్ట్ జూన్ ఎప్పుడైతే మనకు మాన్సూన్ స్టార్ట్ అవుతుందో అడవులలోకి వెళ్ళి వేసేద్దాం అనుకుంటున్నాం. Oh, let me know. I'll be part of it. Please. డెఫినెట్లీ. అండ్ దీనికి వీఆర్ ప్లానింగ్ టు డిప్లాయ్ డ్రోన్స్. Oh, wow. సో ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు మనం వెళ్ళి అడవి మధ్యలోకి వెళ్ళి మొక్క నాటాలంటే Hmm. మనకు ఒక డ్రిల్లింగ్ అది కావాలి, True. మన ఒక పెద్ద టీం ఉండాలి, అవును. చాలా పెద్ద టీడీఎస్ ప్రాసెస్. సో సీడ్ బాల్స్ ఇసిరేస్తే Hmm. ఎనీవేస్ as the rain falls, Hmm. the seed will germinate. True. And for the seed to germinate, unnecessary nutrients will be available, will be there in the ball anyways. మనం కౌడంగ్ మిక్స్ చేస్తాం, అవును. కొంత మెన్యూర్ మిక్స్ చేస్తాం, దాని నుంచి it will take the nutrients, Hmm. it will shoot into a Wow. plant and eventually grow into a tree. సో అంత పెద్ద ట్రీస్ మనం ఒక మిలియన్ ట్రీస్ Hmm. నాటుదామన్న మనది ఐడియా. Wow. సో అందులో పోనీ ఒక 50% ఫెయిల్ అయినా కనీసం ఒక 1 మిలియన్, ఒక 10 లక్షలు అంటే ఒక 5 లక్షలైనా చెట్లు అవుతాయి కదా. 5 లక్షలు 3 లక్షల చెట్లే నాటుతాం కదా. Definitely. అది 3 లక్షల చెట్లు నాటే పని మీద మనం వెళ్ళుకుంటూ వెళ్తే అది Hmm. ఎప్పుడు నాటగలుగుతాము? పైగా రోడ్ మీద నాటితే డెఫినెట్లీ మనకి రోడ్స్ పగిలిపోతున్నట్టు, ఇళ్ళ మధ్య నాటితే ఇల్లు కింద నుంచి పగిలిపోతే ఇవన్నీ ఉంటాయి. సో రియాలిటీలో ఫారెస్ట్ లో ఇది చేయగలిస్తే బాగుంటుంది. ఎంటీ స్పేస్ ఎక్కడైనా మనం పైనుంచి చూసినప్పుడు కనిపిస్తే అక్కడ టక్క డ్రాప్ చేసుకుని వెళ్ళిపోతుంది అన్నది ఇస్ అవర్ Wow. ప్లాన్. దట్ ఈస్ వన్. అండ్ నెక్స్ట్ మా- వి ఆర్ మా- మా టీం అంతా కూడా will be there on డెఫినెట్లీ that day. మన అందరం కూడా డ్రోన్స్ పట్టుకెళ్ళి ఆ రోజు అందరం విల్ డూ ఇట్. మాకిద్దరు అమేజింగ్ డిఓపీస్ ఉన్నారు. Oh, ఇదే హ్యాండిల్ ద డ్రోన్ ఫర్ యూ. డెఫినెట్లీ నాకు నేను తీస్తే అదే చెట్టు కూతుకొని పడిపోతుంది మధ్యలో. మాకు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక డిఓపి రెడీ. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారిని పిలుద్దాం అనేది మా ప్లాన్. అదే మీరు పవన్ కళ్యాణ్ గారిని పిలిస్తే మీకు ఎంతమంది కూడా అంతమంది డిఓపీస్ వస్తారు. వండర్ఫుల్. సో ఇలాంటివి ఒక 4-5 అనుకున్నాం. సో సో ఇప్పుడు తెలంగాణ టూరిజం ఇస్ డూయింగ్ అ వెరీ గుడ్ ప్రమోషన్ నౌ. అండ్ ఎక్స్పీరియం గురించి మాట్లాడచ్చు మనం. ద న్యూ సెన్సేషన్ రైట్ నౌ ఎక్స్పీరియం. ట్రూ.
అండ్ ఆదిలాబాద్ ఫారెస్ట్ లో కూడా దే స్టార్టెడ్ డూయింగ్ హరిత రిసార్ట్స్ అండ్ ఆల్, I guess కదా. yes. So those are like, what's your take on Experium and these? It's a good thing. Any park Hmm. is good for environment. అంటే మనకి బేసిక్లీ అది Okay. తెలియకుండా మనకి నేచర్ దగ్గర చేస్తుంది. Hmm. ఇప్పుడు రాదర్ దాన్ గోయింగ్ టు సంథింగ్ బిల్ట్ మేడ్ అవుట్ ఆఫ్ కాంక్రీట్, Hmm. ఇప్పుడు ఏదైనా పొడుగు 4 బిల్లులు కట్టేసి దాని మీద ఒక అవును. కలర్ఫుల్ కలర్ తీసేసి అది చేసి జనాలను అలవాటు చేస్తే Hmm. జనాలకు ఆ నేచర్ మధ్యలో ఉండే ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుంది యూజువల్లీ. True. సో ఎక్స్పీరియన్స్ లాంటిది యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్, బికాస్ అది ఐ డోంట్ ఫీల్ అది ఓన్లీ ఒక పార్క్ కిందనో దాని కింద చూస్తారు అనుకోం, Hmm. బికాస్ అందులో వందల రకాల డిఫరెంట్ స్పీషీస్ ఉన్న ప్లాంట్స్ దే ఆర్ గ్రోయింగ్. సో ఇవన్నీ చేయొచ్చని బేసిక్లీ క్రియేటివ్ ఎలిమెంట్ కొంచెం యాడ్ చేస్తే ఎనీ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. True. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ లో కూడా స్టేట్ ఫార్మేషన్ కి పాటలకి సంబంధం ఉంది. Hmm. స్టేట్ ఫార్మేషన్ కి కానీ పాటలు చాలా అడిక్టివ్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఆ Yeah. ఇమోషన్ అందులో క్యారీ అవ్వాలంటే Hmm. యూ హ్యావ్ టు యాడ్ అ క్రియేటివ్ ఎలిమెంట్ ఆఫ్ ఇట్. మీరు True. గుర్తుంటే అప్పట్లో కార్టూన్స్, ఒక్కొక్క కార్టూన్ ఎంత పవర్ఫుల్ గా జనాలకు పోయేదో. మనకు కార్టూన్ కన్నా ఫస్ట్ ప్రోమో సాంగ్ ఎంత బాగా గుర్తుండేవో అసలు. సో అలాంటిది ఎన్వైరన్మెంట్ లో కూడా యాడ్ చేస్తే Yeah. దట్ ఈస్ అ డిఫరెంట్, అది కూడా ఒక రకమైన ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ లో ఒక ఇన్నోవేషన్ లా అనుకోవచ్చు. Yes. మంచి డిఫరెంట్, మేము హావెంట్ బీన్ టు ఎక్స్పీరియన్స్ yet. సేమ్ అండ్ స్టార్టింగ్ లో కన్స్ట్రక్షన్ అప్పుడు వెళ్ళా. సో దే Okay. ఆస్క్డ్ మీ టు పుట్ అ రేజ్ రూమ్ ఇన్ ఎక్స్పీరియం. దే హ్యాడ్ అన్ Oh. ఎంటర్టైన్మెంట్ సెంటర్. వండర్ఫుల్. సో అక్కడ రేజ్ రూమ్ వి డిడ్ రీసైక్లింగ్. So we recycled around 5,000 to 10,000 tons of waste. yes yeah You know yeah, I know అప్పుడు. that, yeah. So ఆ recycling చేస్తున్నామని they asked us to be part of Experium. Okay. So that's when I went during construction. తర్వాత నేను వెళ్ళలేదు ఇంకా ఓపెన్ చేశాక. They got an invite, but చిరంజీవి గారు వస్తున్నారని తెలియవాడిని. అక్కడ యాక్చువల్లీ గవర్నమెంట్ మీటింగ్స్ అని కూడా అక్కడ చేస్తే బాగుంటది. మనం మీటింగ్ అంటే పెద్ద పెద్ద ఏసీ హాల్స్. యాక్చువల్లీ ఐరన్ ఈస్ దాట్ ఒక రోజు ఐ గాన్ టు యూనివర్సిటీ, ఇప్పుడు ఆ పేరెందుకు, అది ఎన్వైరన్మెంట్ డే సెలబ్రేషన్. ఓకే. దాని మీద హౌ టు ప్రొటెక్ట్ ఎన్వైరన్మెంట్ అని మీటింగ్. అక్కడ ఉన్నదే హార్డ్లీ 250-300 మెంబర్స్ అందరూ ఒక పర్టికులర్ దీని మీద క్లాస్ కింద పెట్టుకొని చేశారు. 355 మేబీ అంతవరకు ఉంటారేమో. అక్కడ కంప్లీట్ టేబుల్ మీద అన్ని ప్లాస్టిక్ బాటిల్, అక్కడ వాడుతున్న మొత్తం అన్ని ప్లాస్టిక్ ఫుల్ తరోగా వేసినారు. అరో నా స్పీచ్ కూడా అదే ఉండింది. ఐ విష్ మనం ఇలాంటి మీటింగ్స్ నెక్స్ట్ బయట పెట్టుకున్నా మనం ఎన్వైరన్మెంట్ డే సెలబ్రేషన్ అన్న పేరు మీద ఎన్వైరన్మెంట్ ఖరాబ్ చేసే తక్కువ ఉంటుందేమో. కొంచెం బెటర్ మనం ఇలాంటి వాటి మీద మనం ఆలోచించుకుని వీ కెన్ డూ ఇట్ అని కొంచెం సటిల్ గా తెలియకుండా చెప్పా. అని మరీ పిలిస్తే పోయి పొగబెట్టినట్టు కాకుండా ఏదో కొంచెం, బికాస్ మనం తెలియకుండా ఇట్ ఇస్ నాట్ దేర్ ఫాల్ట్ ఆల్సో. ఇప్పుడు మీకు అప్పటికప్పుడు గ్లాస్ బాటిల్స్ దొరకమంటే దొరకవు. ఇప్పుడు గ్లాసులు నీళ్ళు పోస్తే మనమే తాగం. గ్లాసులు నీళ్ళు ఇదేంద్రా అనుకుంటామని పాపం అలాంటి ఆల్టర్నేటివ్స్ లేక కూడా మనం చెయ్యం. ఎక్స్పీరియన్స్ లాంటి ఒక ఆల్టర్నేటివ్ వస్తే జనాలు ఫంక్షన్ హాల్ బుక్ చేసే బదులు కొంచెం ఇక్కడ చేసుకుంటారు. కొంచెం ఏమైనా షోస్ పెట్టుకోవాలంటే ఓపెన్ ఆడియో ఎక్కడ ఏదో ఉన్నట్టుంది అందులో పెట్టుకుంటారు. ఆడియో లాంచ్లు చేసుకోవచ్చు. ఆడియో లాంచ్ అంత ఓపెన్ ల్యాండ్ ఉందో తెలియదు నాకు. అంటే నేను వెళ్ళినప్పుడు ఇంకా అసలు కన్స్ట్రక్షన్ ఏం అవ్వలేదు. దిస్ వాజ్ నాకు తెలిసి రేజమ్ స్టార్ట్ అయిన 3-4 months అంటే సమ్ 23 అనుకుంటా నేను వెళ్ళింది నాకు తెలిసి. సో ఇట్ వాస్ వెరీ ఎర్లీ స్టేజెస్. నేను వెళ్ళినప్పుడు బోర్డ్ కూడా లేదు, ఇంకా జస్ట్ ఫెన్స్ టైప్ లో ఉండింది. షూటింగ్స్ వాడుకోవచ్చు, దాంతో చిన్న మీటింగ్స్ పెట్టుకోవచ్చు. అవన్నీ గుడ్ ఆప్షన్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అడగగానే వచ్చినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ అ పాడ్కాస్ట్ విత్ యూ. థ్యాంక్ యూ సురేష్. ఇన్ఫాక్ట్ థ్యాంక్ యూ బికాస్ ఈ రోజుల్లో యూ హ్యాడ్ మెనీ ఆప్షన్స్. ఇప్పుడు నువ్వు ఎవరైనా కొంచెం మంచి గ్లామరస్ హీరోయినో లేదా కొంచెం బడ్డింగ్ యాక్టర్నో పిలిస్తే దే మైట్ ఫెచ్ యూ మోర్ వ్యూస్. కానీ బట్ యూ యాజ్ అ ఛానల్ వాంటెడ్ టు హైలైట్ స్టోరీస్ విచ్ ఆర్ అన్టోల్డ్, అండ్ దట్ టు ఇప్పుడు ఇన్ఫాక్ట్ యాజ్ ఇస్ అ మూమెంట్, బికాస్ ఇట్స్ ఎన్వైరన్మెంటల్ మూమెంట్. ఇలాంటి దాన్ని గివింగ్ లైట్ ఇస్ అ వెరీ వెరీ బోల్డ్ మూవ్ యాజ్ అ న్యూ ఛానల్. I sincerely feel people will get attached to our thing which we did today, and definitely wishing you a long way. Next మళ్ళీ ఒక ఓపెన్ ఎయిర్ దాంట్లో ఎప్పుడైనా మళ్ళీ మనం ఛానల్ బాగా గ్రో అయ్యి ఫర్ సమ్ ఎన్విరాన్మెంట్ డే మనం ఒక ఎన్విరాన్మెంట్ డే స్పెషల్ ఎపిసోడ్ ఒకటి చేద్దాం మళ్ళీ. Definitely. This time let's go to that forest. We'll participate in that seed drive. Let's do some content there or something. Definitely. Cool. Thank you so much. I really hope you guys liked our video. Please do like, comment, share and subscribe to So Called Adults.